శుభాకాంక్షలందరికీ కూడా సనాతన వైదిక ధర్మంలో కొన్ని అత్యంత విశేషమైనటువంటి తిథులు ఉన్నాయి మానవాళికి భగవంతుని పట్టుకోవటానికి. అలాంటి విశేషమైనటువంటి తిథులలో నృసింహ చతుర్దశి అంత విశేషమైనటువంటి. సాధారణంగా భగవంతునికి అవతారాలు అనేకమైనప్పటికీ కూడా విశేషంగా 3 అవతారాలు మాత్రము చాలా శక్తివంతమైనవి. చాలా అవతారాలు ఉన్నాయి భగవంతునికి, కానీ అందులో సత్యయుగంలో వచ్చినటువంటి అవతారం ఏమిటంటే నృసింహావతారం, త్రేతాయుగంలో వచ్చినటువంటి రామావతారం, ద్వాపరంలో వచ్చినటువంటి కృష్ణ అవతారం. ఈ 3 అవతారములు అత్యంత విశేషమైనటువంటి. ప్రత్యేకించి నరసింహస్వామి యొక్క అవతారము ఉపాసన అవతారం చెప్తారన్నమాట. అంటే మానవులందరికీ కూడా వారి జీవితంలో ఉండేటువంటి ఎన్నో అవిఘ్నములు ఉన్నాయి, ఎన్నో అవంతరాలు ఉంటాయి. వాటిని తొలగించుకునేటువంటి శక్తిని ఇచ్చి ఆ భగవంతుని ఉపాసన చేత వాటిని కూడా బయటపడినటువంటి అవతారం అన్నమాట. అంటే ఉపాసన చేయడానికి అనువైనటువంటి అవతారంగా చెప్పబడుతుంది నరసింహస్వామి యొక్క అవతారం. అలాంటి ఈ అవతారము ఈనాడు సంభవించినటువంటిది. నిజంగా సంధ్యా సమయంలో, అంటే మన యొక్క తెలుగు క్యాలెండర్ చూసుకుంటే స్వాతి నక్షత్రంలో చతుర్దశి తిథి నాడు సంధ్యా సమయం నందు భగవంతునికి అవతారం దాల్చినటువంటి తిథి సమయం అన్నమాట. దాన్ని పురస్కరించుకునే ఈనాడు మళ్ళీ నిన్ననే కార్యక్రమం అయిపోయింది ప్రభుజీ. మళ్ళీ ఈరోజు ప్రభుజీని ప్రభుజీ ఇది ఒక ఆలయము, ఇక్కడ ఒక ఆలయంలో జరగవలసినటువంటి ఏ విధంగా ఫెస్టివల్స్ ఉన్నాయో, పండుగలు ఉన్నాయో అన్ని కూడా ఖచ్చితంగా జరపాలండి అని ఈ యొక్క నృసింహ చతుర్దశిని కూడా ఇక్కడ జరుపుకోవడానికి వారు సంకల్పం చేయడం, మీ అందరినీ ఆహ్వానించడం, మీ అందరూ కూడా రావడం చాలా సంతోషం. ఏంటంటే కొత్త భక్తులు అందరూ కూడా చాలా మంది కనిపిస్తున్నారు. బాధాకరం ఏంటంటే పాత భక్తులు ఎవరు కనిపించట్లేదు. ఈనాటి క్లాస్ మాత్రం ఎక్కువ పాత భక్తులకే అనమాట. యాక్చువల్గా అంటే కొత్త వాళ్ళు కూడా వినాలి ఖచ్చితంగా, పాత వాళ్ళకి ఎక్కువ వినాలి. బట్ అది సంతోషం. మీ అందరికి కూడా అసలు వృధా చేయకుండా చక్కగా కూర్చున్నా. ఈ రోజు నృసింహ చతుర్దశి కదా, ఈ రోజు కూడా మొబైల్ పట్టుకొని ఎప్పుడు వేద్దామని కాకుండా రోజు ఒక 45 నిమిషాలు, 45 minutes, 1 hour. ఓకే, 1 hour అండి. ఒక గంట పాటు అసలు అద్భుతంగా మనందరికీ కూడా అన్ని మర్చిపోతాం. నేను కూడా మర్చిపోతానండి. ఇప్పుడు 4 నిమిషాలు ఏమంటుందని సైలెన్స్ పెట్టేస్తాను. సైలెన్స్ పెట్టేసి చక్కగా ఈరోజు నరసింహస్వామి కథ అంటే మీ అందరికీ తెలుసు. నిజంగా నరసింహస్వామి యొక్క వృత్తాంతం చెప్పడానికి 7 రోజులు కావాలి. నిజంగా అవతారం యొక్క విశేషాలు చెప్పాలంటే 7 రోజులు అన్నమాట. 7 రోజులు అంటే ఎలా? పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు. ఆ విధంగా 7 రోజులు మనం కూర్చుంటే కానీ నరసింహస్వామి యొక్క అవతారం యొక్క విశేషాలు కొంచెం తెలుసుకోగలం అన్నమాట. భాగవతం ఆధారంగా కొంచెం తెలుసుకోవచ్చు అనమాట. అది దానికి ఎంత సమయం పడుతుందండి? 7 రోజులు కనీసంగా తక్కువ ఆచార్యులు చెప్పినటువంటి తక్కువ తీసుకుంటే కానీ ఉదయం ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటల పాటు ఒక 7 రోజులు కూర్చుంటే కానీ అవతారం పూర్తవదు, అందులో సంపూర్ణం అవ్వదు అనమాట. అక్కడక్కడ మనం లోతుగా వెళ్ళకుండా అలా టచ్ చేస్తేనే అంతటి విశేషమైనటువంటి అవతారం. ఇక అందరూ కూడా సమయం వృధా చేయకుండా దయచేసి చూడించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయాముదీరయే నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ కుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితమేన తస్మై శ్రీ గురవే నమః.
नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमद्भक्तिवेदांत स्वामी नाम नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौरव हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण ఒకనాడు కైలాసంలో పార్వతీ అమ్మవారు పరమశివునితో మాట్లాడుతూ ఒక ప్రశ్న అడిగిందంట. అయ్యా హే శివ, నిజంగా మానవులందరూ కూడా ధరించడానికి ఎవరిని ఆరాధించాలని అడిగిందంట. అందరూ ధరించాలంటే ఎవరిని ఆరాధించాలి అని అడిగింది. ప్రశ్న చాలా అద్భుతమైన ప్రశ్నేనా, మహాద్భుతమైనటువంటి ప్రశ్న. దానికి సమాధానంగా ఆరాధన సర్వేషాం విష్ణు ఆరాధనం పరం అన్నటువంటి వారు పరమశివుడు. అయ్యా ఆరాధనలు చాలా ఉన్నాయి, అనేకటువంటి ఉపాసనలు ఉన్నాయి, అనేకటువంటి దేవీ దేవతల యొక్క ఉపాసన ఉంది, ఆరాధన ఉంది. కానీ అన్నిటికంటే ఉత్తమైనటువంటి ఆరాధన ఏదైతే ఉందో ఆరాధన సర్వేషాం విష్ణు ఆరాధనం పరం, విష్ణువుకి ఆరాధన అనేటువంటిది పరమైనటువంటిది అని చెప్పాడు. అని అక్కడితో ఆగకుండా దానికంటే పరమైనది ఒకటి ఉందండి ఆరాధన అన్నాడు. అహో, విష్ణువు కంటే ఆరాధన ఒకటి ఉందా పరమైనటువంటిది? విష్ణు ఆరాధన కంటే కూడా పరమైనటువంటి ఒక తత్వం ఉందా అంటే అంటున్నారు. అయ్యా దేవి, విష్ణు ఆరాధన కంటే కూడా విష్ణు భక్తుల యొక్క ఆరాధన ఇంకా ఉత్తమమైనది. భగవంతుడి కంటే భగవంతుడి యొక్క భక్తుల యొక్క ఆరాధన అనేటువంటిది కూడా ఇంకా ఉత్తమమైనటువంటిది అని చెప్తారు. అలాంటి భగవంతుడు భక్తుల కథలు ఎక్కడున్నాయని మరి అంటే కనుక ఏమిటంటే అనేకమైన పురాణములు ఉన్నాయి, రామాయణం మహాభారతం చాలా పురాణాలు ఉన్నాయి. కానీ ఒక విశేషమైనటువంటి గ్రంథం మాత్రం కేవలం భగవంతుడి యొక్క భక్తుల గురించి చెప్పేటువంటి గ్రంథం అన్నమాట. అన్ని గ్రంథాల కంటే కూడా మకుటమైనటువంటి గ్రంథం, విశేషమైనటువంటి గ్రంథం ఏమిటంటే అంటే శ్రీమద్ భాగవత మహాపురాణం. ఏమిటంటే ఆ గ్రంథము శ్రీమద్ భాగవత మహాపురాణం. అంటే పురాణములకెల్లా మహాపురాణమే. అన్ని పురాణముల యొక్క సారమంతా కూడా అద్భుతంగా, అంటే మిగతా వాటిలో అనేకమైనటువంటి అందరినీ దృష్టిలో పెట్టుకొని ఇస్తారు అన్ని పురాణాల్లో. కానీ ఒక్క భాగవతంలో మాత్రము రెండే గురించి చెప్తారు. ఏమిటంటే భగవంతుడికి భక్తుడు, ఇంకేం లేదు. ఇంకే భాగవతము చాలా విశేషమైనటువంటి వివిధ భాగవతం రసమాలయం ముహుర్ అహో భువి బాహుక అంటాం. ఎప్పుడు భాగవతం వచ్చి విశ్వాసం చెప్తూనే ఉంటాడు. కారణం ఏంటంటే కనుక ఇది ఎవరు వినాలయ్యా కనుక, అయ్యా ఇది అందరూ వినదగినటువంటిది, కావాల్సిన ఏంటంటే కనుక భగవంతుని కథ వినాలనేటువంటి ఒక లాలస కావాలి. అయ్యా నేను వినాలి అనేటువంటి కోరిక కావాలి మన హృదయంలో, అంతే. అందరూ వినొచ్చు అన్నమాట. ఎలా ఉంటుందయ్యా భాగవతం అంటే కొంచెం తీసుకొని కొంచెం వదిలేంచడానికి లేదన్నా. ఇప్పుడు మామిడి పండు తీసుకుంటే ఆ లోపల ఏం చేస్తాం, మనం పైన తోలు తీసేస్తాం, లోపల పిక్క తీసేస్తాం, మిగతాది మాత్రం కాదు. కానీ భాగవతం అలా కాదంట, ఇది మొత్తం సంపూర్ణంగా తాగొచ్చు అన్నమాట. అందరూ వినదగినటువంటిది. ఏం కావాలి ఏంటంటే దానికి అర్హత ఏంటి? అయ్యా మేము బ్రాహ్మణులై ఉండాలా, లేదా మేము ఇదే ఉండాలా, మేము ఉపాసన చేసి ఉండాలా, ఇది ఏం లేదన్నా. భగవంతుడి గురించి వినాలి అనేటువంటి ఒక లాలస కావాలంటే, అంటే కోరిక కావాలంటే, శ్రద్ధ కావాలంటే, ఎస్ ఆసక్తి కావాలి. అది ఉంటే అందరూ వినొచ్చింది. అలా ఉందా మనందరికీ కూడా? అలాంటి భాగవతం చాలా విశేషమైనటువంటి. అయితే ఇంకా లోతుగా వెళ్ళలేదు నేను, చాలా విశేషాలు చెప్పుకోవాలి కాబట్టి. కానీ చాలా పురాణాలమైన ప్రభుజీ ఇది ఎందుకు మహాపురాణమైంది అని ఎవరిని అడిగితే కనుక, పురాణం పంచలక్షణం అంటే ఇంకా ప్రతి పురాణానికి 5 లక్షణాలు ఉండాలంట. కానీ ఒక్క భాగవతానికి మాత్రం 10 లక్షణాలు ఉన్నాయని చెప్పి చెప్తారన్నమాట. 10 పురాణానికి మిగతా 17 పురాణాలకి 8 లక్షలు ఉంటాయి, 5 లక్షలు. ఎందుకంటే కనుక పురాణం అని చెప్పాలంటేనే దానికి 5 లక్షలు ఉండాలన్నమాట. అందుకే అంటాడు పురాణం పంచలక్షణం అని, 5 లక్షలు ఉండాలన్నమాట. కానీ ఒక్క భాగవతానికి మాత్రం 10 లక్షణాలు ఉన్నాయంటారు, 10 లక్షణాలు ఉన్నాయంట. అత్ర సుగవాచ భాగవతంలో చెప్తారన్నమాట. అత్ర సర్గ విసర్గ స్థానం పోషణ నూతయ మనవంతర ఈశానుగత నిరోధ ముక్తి ఆశ్రయాన్ని 10 విషయాలు అన్నమాట. సారీ ప్రభుజీ కొంచెం ఇవన్నీ నేను అంటే ఈ రోజు ఈ 10 లక్షణాలు ఏంటంటే తెలుసుకున్నటువంటి క్లాస్ కాదు, కానీ భాగవతం ఎంత గొప్పలో తెలుసుకోవాల్సినటువంటి క్లాస్. సర్గము మొట్టమొదటి లక్షణం చెప్పింది. అన్ని లక్షణాలు ఒక్కో మాటలు చెప్తాను. సర్గం అంటే ఏంటి? భగవంతుడి ద్వారా సృష్టించబడినటువంటి.
మొట్టమొదటి సృష్టికి కారణం ఏంటంటే ప్రాథమిక సృష్టిలో చూసారా, దాన్ని సర్గము అంటారు. విసర్గం అంటే భగవంతుడు సృష్టించిన దాన్ని ఆధారంగా చేసుకుని బ్రహ్మ సృష్టించిన దాన్ని విసర్గం అంటాం. అవునా? మొట్టమొదటిది భగవంతుడి యొక్క సృష్టి సర్గం, దాని గురించి చెప్తుంది భాగవతం. రెండోది ఏమన్నారు, భగవంతుడి యొక్క సృష్టిని ఆధారం చేసుకుని బ్రహ్మ సృష్టిస్తాడు కదా ప్రతి సృష్టి, దాన్ని మనం విసర్గం అంటాం. సర్గ విసర్గ స్థానం. స్థానం అంటే ఏ లోకాలు ఏ దిశలో ఉన్నాయో చెప్తున్నాడు భాగవతం. నరకలోకాలు ఎక్కడ ఉన్నాయి, స్వర్గలోకాలు ఎక్కడ ఉన్నాయి, అధోలోకాలు ఎక్కడ ఉన్నాయి, ఊర్ధ్వలోకాలు ఎలా ఉన్నాయి, ఇలాంటి ఎన్ని లోకాలు ఉన్నాయి ఇవన్నీ చెప్తున్నాను. స్థానం. పోషణం నాలుగవది. పోషణం అంటే ఏ లోకాల్లో జీవులు ఎలా పోషించబడతారో భగవంతుని చేత దాని గురించి చెప్తున్నమాట పోషణం. ఐదవది ప్రధానమైనటువంటిది ఊతయ. ఊతయ అంటే కర్మవాసన అర్థం అన్నమాట. ఈ మన కథ కూడా అదే అన్నమాట. కర్మవాసన అంటే కనుక వారు శుభం కర్మలు చేస్తే అంటే మంచి కర్మలు చేస్తే వారికి ఏ విధమైనటువంటి చక్కని జన్మ కలుగుతుంది, పాపకర్మముల చేత ఏ విధంగా వారు అధోలోకానికి వెళ్ళిపోతారు. ఇవి రెండు చెప్పేటువంటిది అనమాట. ఊతయ అంటారు ఐదవ. ఒక్కొక్క దాన్ని చెప్పడం కోసం ఒక అధ్యాయంలో ఒక కథ ఉంటుంది. ఈ ఐదవది కదా ఊతయ అని. ఈ ఊతయ అని ఎందుకు చెప్పండి, ఇంతకుముందు శుభకర్మలు చేసిన వారికి ఎంత చక్కని జన్మ కలుగుతుంది ఏమండి, అదేవిధంగా పాపకర్మలు చేసే వారికి ఎంత అధోలోకాలు వెళ్ళిపోతారు వారు అని చెప్పడం కోసం ఉన్నటువంటిది ఊతయ. అంటే కర్మవాసన గురించి చెప్పేటువంటిది అనమాట. ఆ ఐదవది చూసారా, ఇది చెప్పడం కోసమే 7వ స్కందంలో ఒక మహాద్భుతమైనటువంటి కథను చెప్తారు. ఆ కథే ప్రహ్లాద చరిత్ర కథ. ఊతయ అనేటువంటి దాన్ని చెప్పడం కోసం కదా అనమాట. అర్థమైందా? అంటే ఏం చెప్పారు రోజు అంటే నరసింహస్వామి యొక్క కథలో నరసింహస్వామి అవతారం అని చెప్పి చెప్పారనమాట. ప్రతి కథలోని రామావతారం, కృష్ణావతారం, అన్ని అవతారం చెప్తారు, మత్స్యావతారాన్ని. కానీ ఒక్క నరసింహస్వామి అవతారాన్ని మాత్రం నరసింహస్వామి అవతారం అని చెప్పారు. ఇది ప్రహ్లాదు యొక్క చరిత్ర అని చెప్పి చెప్తారనమాట. అంటే భగవానుడి కంటే భక్తుడు యొక్క వైభవంగా చెప్తారనమాట. చాలా అద్భుతమైనది. ఈ కథ మొత్తంలో రెండు విశేషాలు ఊతయన్నం కదా ఏం చెప్పారంటే కనుక నిజానికి అంటే కథ పెద్దది. నిజానికి ఏమిటంటే కనుక రాజసూయ యజ్ఞం నందు ఎప్పుడైతే కనుక శిశుపాలుడి యొక్క వధ జరిగిందో, కృష్ణుడి చేత శిశుపాలుడి యొక్క వధ జరిగిందో, అందరి సమక్షంలోనే శిశుపాలుడి యొక్క ఏమంటుందని ఆత్మీయతలో భగవంతుడు లీనమైపోయింది జ్యోతి. అది తెలుసుకున్న తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు. ఏమిటి వాళ్ళు దుర్మార్గుడు కదా, అవునా కదా, దుర్మార్గుడు కదా. ఇంతమందిలో వారికి కూడా మోక్షాన్ని అనుగ్రహించిన వాడు కృష్ణుడు అందరి సమక్షంలో. అప్పుడు ధర్మరాజు అనేటువంటి వారు నాలుగో వారికి ప్రశ్న అడుగుతారనమాట. అయ్యా నిజానికి భగవానుడు చూస్తే కనుక దేవతల యొక్క పక్షపాతం కలిగిస్తాడు. ఎప్పుడు కూడా రాక్షసులను ఎప్పుడు కూడా దూరం పెడుతుంటాడు. ఈయన దేవతల పక్షపాతి కదా, కానీ భగవంతుని అలా ఉండకూడదు కదా. భగవంతుడు అనేటువంటి వాడు ఎవరి పక్షపాతి కాకుండా ఉండాలి కదా. మరి వీరెందుకంటే కేవలం దేవతల యొక్క పక్షపాతంగా కనిపిస్తున్నారు. దాని యొక్క ఆధారం నాకేం చెప్పండి అని చెప్పి అడుగుతారనమాట. దానికి సమాధానమే ఈ యొక్క వృత్తాంతం. షార్ట్కట్ లో చెప్తాను ఏమిటంటే చాలా పెద్ద కదా కదా. ఊతయ అంటే కర్మవాసన ఉన్నాం కదా. ఈ యొక్క శిశుపాలుడు అనేటువంటి వారు దత్తభక్తులైన వాడు ఎవరో కాదండి. పూర్వజన్మలో వీరు వైకుంఠంలో భగవానుడి యొక్క ద్వారపాలకులైనటువంటి జయావిజయులు అని చెప్తారండి. ఏం చెప్తారండి ఎవరు వారు? జయావిజయులు వీరు. ఒక మారు బ్రహ్మ యొక్క కుమారు అనేటువంటి వారు ఆ యొక్క భగవంతుడికి దర్శనం కోసం వస్తుంటే ద్వారం దగ్గర వారిని అడ్డు పలికారు, అడ్డం పెట్టారు. అమ్మయ్యా మేము భగవంతుడి యొక్క దర్శనం పొందామంటే కనుక చూస్తే మీరు బాలకుల్లా ఉన్నారు, జ్ఞానంతో మాత్రం చాలా పెద్దవారు. వారి యొక్క మార్గానికి అడ్డంగా ఉన్నారు కాబట్టి భగవంతుడి యొక్క దర్శనానికి మీరు ద్వారపాలకులుగా ఉండి వారికి అడ్డు చెప్పారు కాబట్టి వారు స్థాపించారు. ఏమని? మీరు రాక్షస జన్మ చేత ఏది భూలోకంలో 3 జన్మలు ఎత్తాలని చెప్పి ఇచ్చారు. ఆ శాపం అంటే ఊతయ అన్నాం కదా, అది అర్థం అన్నమాట. అంటే భగవంతుడి యొక్క భక్తుల యొక్క దూషణ ద్వారా అధోలోకాలు అంటే వైకుంఠం ఉన్నటువంటి వారు ఈ భూలోకంలో వచ్చి ఎలా రాక్షస జన్మ ఎత్తారో చెప్పేటువంటి కథ అన్నమాట. అవునా ప్రభుజీ? ఊతయ ఐదవది అన్నమాట. అంటే పురాణాల్లో 5వ లక్షణాన్ని చెప్పేటువంటి కథ. ఇక ప్రహ్లాదుల వారి కథ ఎంత అద్భుతమైనటువంటి పూర్వజన్మ కర్మ చేత మహా అద్భుతమైనటువంటి భక్తులు జన్మిస్తాడో చెప్పేటువంటి కథ కూడా ఇదే. అంటే ఒక పుణ్యకర్మ చేత భగవంతునికి భక్తులుగా జన్మించడం, ఒక భక్తుని అవమానిస్తే రాక్షసం ఎత్తడం, ఈ రెండు కూడా జరిగినటువంటి కథే కదా ప్రహ్లాద కథ. అందుకోసం ఈ కథలో ఊతయ అనేటువంటి చెప్పారనమాట. ఇక ఆ కథంతా చెప్తూ ఉంటే అన్ని కథ చెప్తాడు. ఇక మీ అందరూ కూడా తెలుసు ఏమిటంటే అయ్యా హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. ఇప్పుడు ఈ ముగ్గురు నరా జయావిజయులు మొదటి జన్మలు ఎవరండి మీరు? హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు సత్యయుగంలో. త్రేతాయుగంలో ఇది ఎవరండి? రావణాసురుడు, కుంభకర్ణుడు.
ద్వాపర యుగంలో వీరెవరండి? శిశుపాలుడు, కంస. కృష్ణుడి చేత ఏమంటారండి అది చేసిన తర్వాత వారి యొక్క అవతారం అయిపోయింది, అంటే వాళ్ళు వచ్చిన ప్రయోజనం అయిపోయి తిరిగి వాళ్ళని జయ విజయాలు వైకుంఠంలో ఉన్నారండి. అవునా? అయితే ఈ యొక్క మొదటి అవతారంలో వచ్చినటువంటి వారు, అంటే మొదటిగా వారు వచ్చినటువంటిది ఏంటంటే కేవలం హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అంటే హిరణ్యం అంటే ఏమిటండి? బంగారం. హిరణ్యాక్షుడు అంటే కనుక హిరణ్యకశిపుడు అంటే అర్థం చేస్తుంది. హిరణ్యకశిపుడు అంటే హిరణ్యం అంటే బంగారం, కశ్యము అంటే కనుక తలగడ అని అర్థం. అంటే ఐశ్వర్యాన్ని తల కింద పెట్టుకోవాల్సినటువంటి లక్షణం కలిగిన వాడు అర్థం. హిరణ్యాక్షుడు అనే కక్షం అంటే తల్లి, హిరణ్యాక్షం అంటే ఎక్కడ ఐశ్వర్యం ఉన్నది నాకు కావాలనుకునేటువంటి వాడు. ఇద్దరు వచ్చారనమాట. జయా విజయులే రాక్షసుడిగా వచ్చారు. ఏ విధంగా? హిరణ్యాక్షుడిగా, హిరణ్యకశిపుడిగా. హిరణ్యాక్షుడికి సంహారం జరుగుతుంది. వరాస్వామిగా వచ్చి భగవంతుడే వారిని యొక్క వద్ద జరుగుతారు. అది మహా అద్భుతమైనటువంటి కదా. ఆ తర్వాత సోదరుడు చనిపోయిన తర్వాత హిరణ్యకశిపుడు చాలా బాధపడిపోతాడు. హిరణ్యాక్షుడి యొక్క భార్యని, తల్లిని, అందరినీ కూడా చాలా ఓదారుస్తాడు. అనేక కథలు చెప్తాడు. నా తమ్ముడు మరణించింది ఎవరి చేతిలో కాదు, ఆ విష్ణువు చేతిలో కాబట్టి చిత్రం ఇచ్చిపోతాడమ్మా, నువ్వేం బాధపడకని చెప్పేసి తల్లిని ఓదార్చి, భార్యను ఓదార్చి, అందరిని కూడా ఓదార్చి వెంటనే అనుకుంటాడు ఏమిటి కనుక పగ వచ్చిందనమాట. ఏమిటి? ఎవరి మీద? విష్ణువు పైన. ఎందుకు? నా సోదరుని సంహారం చేశాడు అని వెంటనే మహాద్భుతమైనటువంటి తపస్సు చేశాడు. చాలా పెద్ద కథ, ఇప్పుడు షార్ట్కట్లో చెప్తామని ఏమన్నా. చాలా పెద్ద 100 దివ్య సంవత్సరములు పాటలు చెప్పారన్నమాట భాగవతం ఆధారంగా. అంటే కనుక దేవతా సంవత్సరములు, ఒక 100 దేవతా సంవత్సరములు అంత సమయము తపస్సు చేశారండి. ఏ విధంగా తపస్సు ఉందయ్యా కనుక చేతులు పైకెత్తి, చూపు ఆకాశంపై పెట్టి, పాదముల యందు బొటనవేలుపై నిలబడ్డాడంట. ఓన్లీ బొటనవేలుపై నిలబడ్డాడట. ఇన్ని రోజులన్నీ దేవత యొక్క 100 సంవత్సరముల యొక్క దివ్య సంవత్సరములు అన్నారు. అంత తపస్సు చేశాడు. తపస్సులో ఎంత కఠోరం అంటే కనుక చివరికి అతని స్థాయిలో శరీరంలో మాంసం అనేది లేదు. ఆ గడ్డు చివులన్నీ తీర్చేసాయంట. రక్తం అనేది లేదు, మాంసం అనేది లేదు, ఏమీ లేదు అందులో. ఇంకా అవునా? ఎముకలు తప్ప ఏమి కనిపించడం లేదు. అంత కఠోరమైనటువంటి తపస్సు చేస్తే దేవతలందరూ వెళ్ళేసి అయ్యా ఈ అగ్ని చేత ఆయన దహించి వేయబడుతున్నాం అని చెప్పేసి అంటే బ్రహ్మ వచ్చారు. వచ్చి ఏమన్నారు? అయ్యా కుమారా, అద్భుతంగా తపస్సు చేశాను, ఏం కావాలో కోరుకోవయ్యా అని కనుక ఆయన కోరుకున్నారు. ఎందుకోసం అంటే మీరు తపస్సు చేసి 5 విషయాల కోసం తపస్సు చేశారట. మనలో కూడా కోరికలు ఉంటాయి, వారిని ఊరికంటే రాక్షసులు మనలో ఉంటాయి అనమాట. మీకు అవకాశం ఉంటే భగవంతుడు ఇస్తానని కూడా కోరుకుంటారు మీరు. ఆయన ఏం కోరుకున్నాడు? అజరము అంటే, జరం అంటే వృద్ధాప్యం. అజరం అంటే నాకు వృద్ధాప్యం రావద్దు, మొట్టమొదటి కోరిక. రెండవ కోరిక నాకు మృత్యువు రావద్దు. అవునా? మృత్యురాజు ఒక ముసల్దనం రావచ్చు కదా, అందుకు ముసల్దనం కూడా ఫస్ట్ ఏంటి? ముసల్దనమే వద్దన్నాడు. రెండోది ఏమన్నాడు? మృత్యువే రావద్దు అన్నాడు. మూడోది ఏమన్నాడు? అజయము అంటే కనుక నాకు అపజయమే ఉండదు, ఎక్కడ పోయినా సరే జయమేయగలగాలి. 3. 4 నాకు సరిసమానమైనటువంటి వారు కానీ నాకు ఎక్కువైనటువంటి వారు ఎందులోనూ నాకు ఉండకూడదు. అంటే నాకు సరిసమానంగా ఎవరు ఉండొద్దు, నాకంటే కొంచెం ఎక్కువ కూడా ఎవరు ఉండదు. ఎందులోనూ కూడా, కీర్తిలోను, రాజ్యంలోను, ఎన్నిట్లోనూ. ఏకరాజ్యం అంటే ఈ ముల్లోకాలని నేనే అధిపతి ఉండాలి. ఇన్ని కోరికలు కోరుకున్నానండి. అన్ని అన్నావు కానీ ఇదంత సాధారణమైన విషయం కాదు. సరే, వారి యొక్క తపస్సుకు నీకు ఎట్లా ఇవ్వాలి కాబట్టి అప్పుడు చిన్న కండిషన్స్ పెట్టి ఇచ్చారన్నమాట. ఏంటంటే మీరు అడిగారు, అజరం అనేది నాకే మృత్యువు, నేనే తప్పించుకోలేనయ్యా, కాబట్టి నీకెలా అది అందిస్తారని అంటే వీరు చాలా తెలివిగా మనుషులు రాక్షసుల దగ్గర తెలివిగా అటు ఎదిగిస్తారన్నమాట. దేవతని ఈ రీతి పొద్దున కావద్దు, సాయంత్రం కావద్దు, జీవం ఉన్నది కావద్దు, జీవం లేనిది కావద్దు, ఇలా అన్ని కోరికలు కోరుకున్నారు. ఆల్ కండిషన్స్ కోరుకుంటే రాసుకొని ఆ వరం ఇచ్చేసి ఏం చేశాడండి అంటే కనుక ఆ వరం ఇవ్వగానే వెంటనే ఏమన్నాడు? ఒక మాట అన్నాడు, అయ్యా ఇది లోక కళ్యాణార్థం మాత్రమే ఉపయోగించు. దేనికోసము? లోక హితం కోసం మాత్రమే ఉపయోగించు. ఇది నీ చేతులు అగ్ని లాంటిది. ఇది సరిగా ఉపయోగించుకున్నావా నీ కీర్తి పెరుగుతుంది. ఇది నువ్వు సరిగ్గా ఉపయోగించుకోకపోతే నిన్నే దహించి వేస్తుంది అని అనుగ్రహించాడు. వెళ్ళిపోయాడు. ఈ కథ చెప్పగానే 3 అధ్యాయాలు అయిపోతాయి. 4వ అధ్యాయం వెంటనే ఎవరు చెప్తాను? ఈ కథంతా కూడా 4వ వారు ఎవరు చెప్తారండి? ధర్మరాజు చెప్తున్నాడు. దయచేసి పట్టుకోండి. వెంటనే ప్రహ్లాద వారి గురించి చెప్తారన్నమాట 4వ అధ్యాయం. ఇంత పెద్ద కథ చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చెప్పండి? మామూలుగా ప్రహ్లాద వారి యొక్క జన్మ ఎలా తీసుకున్నారు అని ఏం చెప్పండి. వారి యొక్క ఇంట్రడక్షనే అసలు నేను ఆశ్చర్యపోయాను. అసలు చదివినప్పుడు ఫస్ట్ కూడా ఏమిటి ప్రహ్లాద గురించి ఏం చెప్పలేదు, వెంటనే అతను గుణముల గురించి చెప్తాను. నెక్స్ట్ అధ్యాయం స్టార్ట్ చేయడమే
అయ్యా ప్రహ్లాదు వారి గుణములు ఇలాంటివి చెప్పి ప్రారంభిస్తారన్నమాట. ఏంటిలా అంటే ఒక మహాభక్తుడి యొక్క పరిచయం అతని యొక్క గుణముల ద్వారా పరిచయం. ఈరోజు చాలా మంది చాలా కొంచెం బాధ కూడా ఉంది ఏంటంటే భక్తులు పాత వాళ్ళు ఎవరు రాకపోవటం. కానీ మనందరూ కూడా తెలుసుకోవాల్సింది భక్తులుగా మన పరిచయం మన గుణముల ద్వారా. అవునా ప్రభుజీ? మన గుణములే మనల్ని భక్తులుగా చేస్తాయి. మన గుణములే తిలకము ద్వారానో ఏంటి శిఖ ద్వారానో కంటిమాల ద్వారానో పెద్ద పెద్ద తిలకాలు పెట్టుకొని మహాద్భుతంగా చక్కని బట్టలు వేసుకుంటేనే మన భక్తులుగా కాదు, మన గుణముల ద్వారానే మనం భక్తులుగా గుర్తించబడతాం. వారి యొక్క పరిచయం కూడా వారి గుణముల ద్వారా చెప్పబడుతుంది. గుణముల గురించి ఇప్పుడు వైభవంగా చెప్పేవారు ఎవరండి? సాధారణమైనటువంటి వారు కాదండి, నారదుల వారు. ఏమండి ఇప్పుడు ఒక గుణముల గురించి చెప్పాలంటే అంటే ఎవరో చెప్తే పర్వాలేదు అనుకుంటామండి. చెప్పేవారు ఎవరండి? నారద మహర్షి వారు చెప్తున్నారండి. ఆహా, ఇదే కథని ఎవరు చెప్తారంటే ఇంకా సుఖయోగేంద్ర వారు చెప్తున్నారు. ఇదే కథని సూత పౌరాణికులు చెప్తున్నారు, భాగవతం తెలిసినటువంటి వారికి. మనం మళ్ళా కనిపించవద్దు. ప్రహ్లాదు వారి గుణముల గురించి చెప్తున్నారండి. ఇప్పుడు మనం అవకాశం ఉంటే 10 గుణములు చెప్పుకోవచ్చు, లేదంటే 5 గుణములను చెప్పుకుంటాం. ఎంత సమయం ఉందో తెలియదు నాకు. వారి గుణములకు ఫలశ్రుతి చెప్తాను, చివరికి చెప్తారన్న ఫలశ్రుతిని మనం ముందే చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఎవరైతే ఈ ఫలశ్రుతి విన్నారో ఇంకా బాగా వింటారు కాబట్టి. అంత కథ చెప్పిన తర్వాత ఫలశ్రుతి అంటే ఏంటి రోజు ఇంకా బాగా వినాలని అనవచ్చు ఎవరైనా. ముందే ఫలశ్రుతి చెప్తే ఇంకా బాగా వింటాం అన్నమాట. కొంచెం నాకు నాలుక బాగలేదు, కొంచెం శబ్దాలు కట్టి రావటం లేదు. ఎనివే ఎవరైతే కనుక ఈ ప్రహ్లాదులు వారి గుణములు వింటారో వారి గుణములు అనంత సాగరమైతే ఎవరైతే చక్కగా వింటారో ఆ అనంత సాగరం నుంచి ఒక బిందు మాత్రమైన గుణములు విన్న ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయని ఫలశ్రుతి. అవునండి, ఏంటి ఫలశ్రుతి అండి? ఎవరి గుణములు వింటారో ప్రహ్లాదుల వారి దగ్గర గుణములు ఎంత సాగరమవుతున్నాయంట. అందులోంచి కథ వింటే మనలోనూ ఒక బిందు వంతైనా గుణములు వస్తాయంట. ఒక బిందు వంతైనా సరే ఆ బిందు అంతని కలియుగంలో సముద్రం అనమాట. అంతేగా రోజు అన్ని గుణములు వస్తాయండి అని ఫలశ్రుతి చెప్తాను అనమాట. ఫలశ్రుతి చెప్పి ప్రహ్లాదు వారి గుణముల గురించి కీర్తిస్తారు నారద మహర్షుల వారు. ఎలా ఉంటుంది ఈ గుణములు అంటే కనుక ఒక మెట్టు కొద్ది కనిపిస్తుంది. అలా మెట్టెక్కుతుంటే అబ్బా ఏం గుణములు అయ్యాయి అని చెప్పి అనిపిస్తుంది. అందులో ఈ గుణములు రావడానికి కారణము ఒక శ్లోకం ముందు చెప్పి తర్వాత ఒక శ్లోకం చెప్తాను. అంటే వీరిలో ఇంకా గుణం రావడానికి కారణం ఏంటో మొట్టమొదటి ఒకటి చెప్తారు, చివరి ఒక శ్లోకం చెప్తారు. బాగా పట్టుకునే ప్రయత్నం చేయండి. మొట్టమొదటిగా వీరి గుణములు రావడానికి కారణము వీరు భగవంతుడి యొక్క నామము, రూపము, గుణము, లీలలు భగవంతుడికి వేరు కాదు అని భావన చేస్తారు. భగవంతుడు అంటే భగవంతుడు వేరు, నామం వేరు, భగవంతుడు వేరు, భగవంతుడికి రూపం వేరు అనుకునేటువంటి వారు కాకుండా నామము, రూపము, గుణము, లీల ఈ 4 కూడా భగవంతుడికి వేరు కాదు అనే భావన చేత ఈ గుణములన్నీ వాళ్ళు వచ్చాయని చెప్పి చెప్తాను. గుణములంటే బాగా పట్టుకోవాలి. ఇది పిహెచ్డి సబ్జెక్ట్ కూడా నిజానికి చెప్పాలంటే కనుక గుణములంటే ప్రతి ఒక్క గుణముకు ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటుంది అన్నమాట. నాలో గుణము అనుకోండి, సపోజ్ ఏదైనా గుణం చెప్పండి, ఏదైనా మంచి గుణం చెప్పండి. వినమ్రత గుణం చెప్పండి ఏదైనా. సత్వగుణం, ఓకే సత్వగుణం మనలో ఆచరణకు సంబంధించి అనుకోండి. ఎస్ అంటే సత్వగుణం మనలో ఉండేటువంటి గుణం ఏంటి? జ్ఞానం, వినమ్రత. వినమ్రత భావం అంటే ఏంటి? వినమ్రత అంటే ఏంటి? చక్కగా తక్కువ తన తానుగా వినమ్రంగా ఉండటం అనమాట. అంటే మర్యాదపూర్వకంగా వినమ్రంగా ఉండటం అనమాట. అలాంటి గుణము ఆ గుణం ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ఇలా ఎన్నో అధిష్టాన దేవతలు ఉంటాయి ప్రతి గుణానికి కూడా. ఆ అధిష్టాన దేవతలందరూ కూడా ఎవరైతే భగవంతుడి యొక్క నామము భగవంతుడు వేరు కాదని భావన ఉంటుందో వారి లోపల వచ్చేసి కూర్చుంటాయంట ఎవరు? అధిష్టాన దేవతలు. కాబట్టి అందువల్ల వీరికి ఇంత అద్భుతమైన గుణములు వచ్చాయని చెప్పి ఇక్కడి నుంచి గుణముల యొక్క విషయం స్టార్ట్ చేస్తారు. బాగా పట్టుకోండి, ప్రహ్లాదు వారి యొక్క ఇంట్రడక్షనే గుణముల చేస్తారు. నో అదర్ ఇంట్రడక్షన్. ఇలా జన్మించారు అని తర్వాత అంటే ఒక భక్తుడి యొక్క ఇంట్రడక్షన్ ఎక్కడి నుంచి రావాలి ప్రభుజీ? గుణముల నుంచే. నేను గుర్తించాలి భక్తుడిగా అంటే నా గుణముల నుంచి. శ్రీ శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రమాయకి మొట్టమొదటి గుణము వారు చెప్పింది బాగా పట్టుకోండి. ముందు ఇంకా చాలా లోతుగా వెళ్ళే అవకాశం ఉంది. మొట్టమొదటి గుణం వారిలో బ్రాహ్మణ్యాయ
అంటే బ్రహ్మమునందే తన ఆసక్తి కలిగినటువంటి వాడు. అంటే ఏది చిన్మయమో, బాగా పట్టుకుని పదాలు కూడా, ఏది చిన్మయమో దాని నుండే నిరంతరం ఆసక్తి అనమాట వారికి. ఏది చిన్మయం అంటే ఆచార్య వారు చెప్తారు, భక్తినోట్ ఠాకూర్ వారు చెప్తారు, 3 చిన్మయమైనటువంటి, చిన్మయం అంటే అదిగా నశించిపోయినటువంటివి అని అర్థం అనమాట. ఈ కలియుగం లోపల నశించిపోయినటువంటి 3 పదార్థాలు ఉన్నాయని చెప్పి చెప్తారు అనమాట. ఆ 3 పదార్థాలు ఏందే వారి యొక్క ఆసక్తి ఎప్పుడు కూడా మొట్టమొదటి లక్షణం మనలో కూడా అది ఉండాలి. ఏమిటని? మొట్టమొదటిది చిన్మయము అంటే ఏంటి? నశించిపోయినటువంటిది. ఏది నశించిపోయిన? మొట్టమొదటిది భగవంతుని యొక్క నామము నశించిపోయినటువంటిది. చిన్మయమైనటువంటిదే కాదు, నశించిపోతుందా? అది ఈ లోకానిదా? కలియుగ లోకానికి కాదు, వైకుంఠం నుంచి వచ్చినటువంటిది. కాబట్టి భగవంతుని యొక్క నామము, హరినామం అనేటువంటిది చిన్మయమైనటువంటిది, మన సచ్చిత ఆనందమైనటువంటిది మొట్టమొదటి. రెండవది మన యొక్క ఆత్మ, ఇది కూడా చిన్మయమైనటువంటిదేనా? ఏదైనా ఉందా ఒక రోజు? ఈరోజు లేకుండా పోతుందా? ఏదైనా అజో నీతో శాశ్వతో ఎం పురాణం హంజతే హన్యమానేసేది ఆత్మ పడిపోతుందా? ఇది కూడా ఏమిటి? దీనికి ఏమైనా ప్రారంభం ఉందా, అంతం ఉందా? లేదన్నా. కాబట్టి రెండవ చిన్మయం ఏమిటి ప్రభుజీ? ఇక మూడవది శబ్ద బ్రహ్మం అన్నారు. శబ్ద బ్రహ్మం అంటే శాస్త్రం. నేను చిన్మయము, నా ఆత్మ చిన్మయమైనటువంటిది, నా ఆత్మకి ఆధారభూతమైనటువంటి భగవంతుడు ఉన్నాడే, భగవంతుడి యొక్క నామం ఈ కలియుగం లోపల అది చిన్మయమైనటువంటిది. మా ఇద్దరి యొక్క సంబంధాన్ని కలిపేటువంటి శాస్త్రము అది చిన్మయమైనటువంటిది. ఈ మూడింటిని కూడా గుర్తించేవారు ప్రణాళిక వారు. మొట్టమొదటి లక్షణం బాగుంది అప్రోజీ. ప్రణాళిక వారిని ఎంత అద్భుతంగా ఉంది ప్రోజీ. ఎవరు గుర్తించాలి మనం? మొట్టమొదటిగా అయ్యా నేను అంటే ఈ శరీరం కాదు, నేనంటే చిన్మయమైనటువంటి ఆత్మ అని గుర్తించాలి. దీనికి ఆధారం ఎవరు? భగవంతుడు. ఆ భగవంతుడు ఈ కలియుగంలో ఏ రూపంలో ఉన్నాడు? నామ రూపంలో. నామము చిన్మయము, నా ఆత్మ చిన్మయము, మన ఇద్దరిని కలిపేటువంటి శబ్ద బ్రహ్మమైనటువంటి శాస్త్రము చిన్మయము. ఈ మూడింటిపైనే అతని యొక్క ఆలోచన అంతా కూడా, ఆసక్తి అంతా కూడా అనమాట. ఇది మొట్టమొదటి. ఇక రెండవది బాగా పెట్టుకోండి, మహత్ ఉపాసన అంటారనమాట శాస్త్రం శ్లోకంలో. అంటే వీరు ఎప్పుడు కూడా ఉపాసన, ఉప అంటే ఏంటి? దగ్గరగా ఉండడం, ఆసన అంటే దగ్గరగా ఉండడం. ఎవరికయ్యా అంటే కనుక భగవంతుడికి, భగవంతుడి కంటే కూడా భగవంతుడి యొక్క భక్తుడికి ఎప్పుడు దగ్గరగా ఉండాలనుకుంటాడు ప్రభువు. ఇది భక్తులు పడవలసిన లక్షణమైన అప్రోచి. భగవంతుడికి దగ్గరగా ఉండాలనుకోవాలి. భగవంతుడి కంటే దగ్గరగా ఇంకా ఎక్కువగా భగవంతుడి యొక్క భక్తులకు దగ్గరగా ఉండాలనుకోవాలి. ప్రజలు వారు నిత్యం కూడా ఎప్పుడు ఏం చేస్తుంటారంటే కనుక వారికి అవకాశం తక్కువ, నిజానికి సాల్సార్లు వచ్చాం. కానీ ఎక్కడ అవకాశం ఉన్నా సరే వెంటనే ఏం చేసేవారు? గురుకులంలో వాళ్ళ పిల్లలందరూ కూడా తన దగ్గర ఎవరు కూడా భక్తులు లేకపోతే వాళ్ళని భక్తులుగా మార్చి వాళ్ళ యొక్క సాంగత్యాన్ని కోరుకునేటువంటి వాడు. ఎప్పుడు కూడా భక్తినోట్ ఠాకూర్ వారు అంటే కనుక ప్రహ్లాద్ వారి గురుగారి తండ్రి గారు. వారు మామూలు వారు కాదు. నిజంగా ఆధునిక కాలంలో వారే మన యొక్క ధర్మాన్ని నిలబెట్టినటువంటి వారు, మన యొక్క సాంప్రదాయాన్ని. వారు అంటారు ఏంటంటే మహా అంటే సుమారుగా 60 పై గ్రంథాలు రాసిన వారు. చదివి నా జీవితం సరిపోదు, ఎవరి జీవితం సరిపోదు, అంత అద్భుతమైన గ్రంథాలు రాసినటువంటి వారు. వారిని గ్రంథాలు రాసి అంత చక్కగా అర్థం చేసుకున్నటువంటి వారే నేనే ఒక్కడిగా సొంతంగా ఈ యొక్క భక్తిని నేను ఆచరించలేను, నాకు నా భక్తి నిలవాలంటే కనుక ఇంకా చక్కటి భక్తుల యొక్క సాంగత్యం నాకు కావాలి, వారి సాంగత్యము చేతనే నేను ఈ భక్తిని ఆచరిస్తాను అంటారు. వారే అలా అన్నప్పుడు మనలో ఏమైనా అవకాశం ఉందా ప్రభుజీ? ఒక్కడిగా భక్తి చేసుకుంటే మా ఇంట్లో కూర్చొని జపం చేసుకుంటే రోజు ఎందుకు రోజు టెన్షన్ అన్నది లేదు. భక్తుల యొక్క సాంగత్యము చేతనే ఏమిటని మన యొక్క భక్తి ఏర్పడుతుంది. ఇది ప్రహ్లాదవాదంలో ఉన్నటువంటి రెండవ లక్షణం, మహోపాసన. ఒక్కదాని గురించి ఒక క్లాస్ చెప్పాలని టైం ఎక్కడ ఉంది? ఒక 10 గుణాలను తెలుసుకోకపోతే బాగుంది. ఇక మూడవ గుణం ఏమిటయ్యా అంటే బాగా పట్టుకోండి, శీల సంపన్న అంటే వినమ్రత కలిగినటువంటి వాడు. ఎలా ఉంటుందయ్యా అంటే సంపూర్ణంగా ఉంటుంది వినమ్రత. ఏదో ఉడికిన ఏదో నామమాత్రంగా కాదు, సంపన్న అంటే పరిపూర్ణంగా ఉంటుంది అన్నమాట. ఎలా ఉంటుందయ్యా అంటే కనుక తనకంటే చూడండి, హిరణ్యాకశిపుడు తండ్రి దుర్మార్గుడైన వాడు, రాక్షసుడు, ప్రతిరోజు విష్ణు ద్వేషి. ఏం చేస్తాడు? ఆర్డర్ చేస్తాడు తన వాళ్ళందరికీ కూడా, ఎక్కడ వేదం పఠించబడుతుందో అక్కడ వారిని సంహారం చేయి, ఎక్కడ యజ్ఞం ఆచరించబడుతుందో వారి యజ్ఞములంతా కూడా తీర్చివేసేయి, ఎక్కడ గోవు రక్షించబడుతుందో ఆ గోవులంతా సంహారం చేసేయి. బాగా పట్టుకోండి, ఎక్కడ ధర్మాచరణ ఉందో, ఎక్కడ విష్ణు ఆరాధన ఉందో అవన్నీ స్థానాలన్నీ కూడా మొత్తం తీసివేస్తాడు రాక్షసుడు. అంతటి దుర్మార్గుడైనటువంటి తండ్రి అయినప్పటికీ కూడా ఒకసారి తండ్రిని నిలవాడిని పెట్టి ఏం చేస్తాడైనా వెంటనే ప్రణామాలు చేస్తాడు. భగవత్ ప్రణామాలు. ఎందుకు? యువతను దుర్మార్గుడే నా తండ్రి అని ఏనాడు సంహరించడానికి సిద్ధమైనా కూడా తండ్రిని దూషించలేదు.
తప్పు తండ్రి అని చెప్పేసి నేను మందలించలేదు. కేవలం కూడా తత్వాన్ని చెప్పాడు తప్ప ఎక్కడ తండ్రి అయిన మాత్రం చేత కూడా ఏ విధంగా కూడా దూషణ చేయలేదు అనమాట. క్షీణ సంపన్నమైనటువంటి అంటే ఏమిటి, వినమ్రత కలిగినటువంటి వారు అనమాట. చక్కని లక్షణమేనా? ఎస్. 3. 4వ లక్షణము జితేంద్రియము అంటే కనుక ఇంద్రియములు జయించినటువంటి వాడు. ఇంద్రియములు జయించేవాడంటే ఏ విధంగా ఇంద్రియాలు జయించేవాడంటే ఇంకా బాగా పట్టుకోండి, మనందరికీ కూడా ఇంద్రియముల చేతి మనం నడపబడతాం అనమాట. మన మనస్సు ఏం చేస్తుంది, ఇంద్రియములను అలా నడిపిస్తుంటుంది, మనం ఎక్కిపోతుంది అక్కడికి. కానీ ప్రహ్లాదు వారు మాత్రము పరిపూర్ణంగా ఇంద్రియములని తన యొక్క నియంత్రణ పెట్టినటువంటి వాడు, తన యొక్క బుద్ధి చేత. అంటే ఏ విధంగా స్టీరింగ్ లో కూర్చున్నటువంటి ఒక కార్ డ్రైవరు ఎటు కావాలంటే అటు మరుస్తాడో ఆ విధంగా ఇంద్రియం నియంత్రణ పెట్టుకోవడం అని కాదు, ఏ విధంగా ఏ ఇంద్రియాన్ని ఎంతవరకు ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటాడు అనమాట. అంటే తను మరలించుకుంటాడు తన ఇంద్రియం. అర్థమైందా మీకు గుణములు? అంటే ఇంద్రియాలను ఏం చేస్తాడు, అమ్మా ఈరోజు ఏం చేయి, ఈరోజు రాత్రి మొత్తం జాగరణ, ఇదేం చేయాలి, ఇదే చేయాలి అని చెప్పి ఇంద్రియాలు చెప్తే ఇంద్రియాలు వింటాయి. మనం ఇంద్రియాల మాట వింటామా? మనం ఎలా ఉంటాం రోజు? ఇంద్రియాల మాట మనం వింటాము. కానీ ప్రహ్లాదు వారికి మాత్రం ఇంద్రియాలు తన మాటలో ఉంటాయి, తన ఆధీనంలో ఇంద్రియాలు ఉంటాయి. ఆధీనంలో ఉండడమే కాదు, ఎలా అతను మలుచుకోవాలంటే అలా మలుచుకోవాలి, అలా నియంత్రించబడి. అంత సాధారణం కాదండి. పెద్ద పెద్ద యోగులు కానీ సిద్ధులు కూడా ఇంద్రియాలు జయించలేదండి. అయ్యా ముల్లోకాలు జయించినటువంటి వారు ఉన్నారు. అయ్యా ప్రహ్లాదు వారి కంటే కూడా వారి నాన్నగారు ఎక్కువ తపస్సు చేశారు కదా, ఎక్కువ ఇంద్రియాలను నియంత్రించారు. ఎన్ని 100 దివ్య సంవత్సరములు, దేవతా సంవత్సరములు. అంతే ఎందుకు నియంత్రించాలంటే కనుక ఊర్ధ్వలోకాలు ఇంకా ఆనందించడం కోసం అన్నమాట. దాని ఇంద్రియం ఏమంటామా, జితేంద్రియం అంటామా? దాన్ని లేదు. లేదా కొంతమంది స్వర్గలోకాల్లో ఆనందించడం కోసం ఈ భూలోకంలో చాలా కష్టపడుతుంటారు అన్నమాట. చాలా చాలా నిష్ట నియమాలు పాటిస్తారు, ఇంద్రియాలు నియంత్రిస్తారు. లేదు చేయొద్దు, ఇది తప్పు, మాంసాలు ఎందుకు, ఇది తినకపోతే ఆ స్వర్గలోకాలు అలా ఆనంది. అంటే ఇంద్రియాలు భోగించడం కోసం ఒక స్థాయిలో ఇంద్రియాలు నియంత్రిస్తాం. అలా ప్రారంభ వారు కాదు, సంపూర్ణంగా ఇంద్రియాలు జయించినటువంటి వాడు జితేంద్రియుడు అంటారు అనమాట. వారు అంటే ఇంద్రియములు పరిపూర్ణంగా జయించినటువంటి వాడు ఎవరండి? చూడండి, చాలా కష్టమైతే రోజు చాలా కష్టం కదా. అయ్యా పెద్ద పెద్ద వారికి విశ్వామిత్రులు అంటే వారికి సరిపాలి, అవునా? బాగా పట్టుకోండి. ఇంకో సందర్భం చెప్తాను ఈరోజే వారు ఒక ఉదాహరణ. ఇంద్రియములు పరిపూర్ణంగా జయించినటువంటి వాడు అన్నారు. ఇక బాగా పట్టుకోండి, సుహృదం కలిగినటువంటి వాడు. అంతేంట అందరి పట్ల ప్రేమలు కలిగినటువంటి వాడు, అంటే హితాన్ని కోరేటువంటి వాడు. ఎవరైనా పర్వాలేదు, అందరి హితాన్ని కోరేటువంటి వాడు. ఇది భక్తులకు ఉండాల్సిన లక్షణం ఏంటండి? ఉండాలా ఉందా? ప్రహ్లాదు వారు ఏ విధంగా చూస్తారంటే బాగా పట్టుకోండి, ఒక్కొక్కరిని ఒక్కొక్క వారి యొక్క సంబంధం ఎలా ఉంటుందంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క విధమైనటువంటి సంబంధం కలిగి ఉంటుందంట. తనకంటే పెద్ద వయసు వారు అనుకోండి, వారికి దాస్య సంబంధం అనమాట. వారికి ఏ సంబంధం రోజు వారితో? దాస్యం అంటే అయ్యా భగవంతుడైనటువంటి వాడు నన్ను దాసుడుగా నియోగించాడు వారి సేవ చేయడం కోసం అని చెప్పి వారు సేవ చేసేవాడు పెద్దవారు. వారికంటే వయసు పెద్దల వారితో ఎలా ఉంటాయి రోజు? దాస్య భావం. ఏ భావంతో? ఏ విధంగా, ఏ భావం లోపల ఏముంటుంది? నన్ను భగవంతుడైనటువంటి వాడు ఆ యొక్క వారికి, నాకంటే పెద్దవారికి దాసుడు ఉండమని చెప్పినాను, అలా అంటే ఆదేశించాడు. దాన్ని నేను నియోగించబడాలి, ఎందుకంటే నేను దాసుడిగా నేను జీవించాలి అని భావంతుంటాడు పెద్దవారు. తనకంటే కింది వారితో హీనులైనటువంటి వారు, దీనులైనటువంటి వారు, రోగ్రస్తులైనటువంటి వారు, పేదవారు, జ్ఞానం లేని వారు, వారి పట్ల ఏ విధంగా ఉంటుంది వారి యొక్క భావం అంటే కనుక పితృభావం ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది రోజు భావం? పితృడే. తండ్రి ఏం చేస్తాడు? అందరి కొడుకులని వారి వారి స్థితిని బట్టి దగ్గర తీసుకుంటాడు, ఎప్పటికీ ప్రేమగా చూసుకుంటాడు. అయ్యో వీడు చిన్నవాడు కదా, వీడికి రోగగ్రస్తులను దూరం పెడతాడా? ఏ విధంగా కనుక ఆ తండ్రి అయినటువంటి వాడు అందరినీ కూడా తన పిల్లల్ని దగ్గర తీసుకుంటాడో, ప్రహ్లాదు వారు తనకంటే తక్కువైనటువంటి వారు, తనకంటే హీనులైనటువంటి వారు, దీనులైనటువంటి వారు, రోగగ్రస్తులైనటువంటి వారు, పూర్వ కర్మల చేత చాలా దుఃఖం ఉన్నటువంటి వారందరికీ కూడా పితృభావంతో ఉంటారండి వారు. ఓహో, తనకంటే తక్కువ వారితో ఈ విధంగా, తనకంటే ఎక్కువ వారితో ఆ విధంగా, తనతో పాటు ఉన్న వారితో భ్రాతృ భావంతో. భ్రాతృ అంటే భ్రాత అంటే సోదర భావం. సోదరుడు అంటే 2 లక్షణాలు ఉంటాయి, ఒకటి స్నేహము, 2 బాధ్యత. అవునా? స్నేహం అంటే ఇప్పుడు అనుభూతి వెళ్ళాం రోజు స్నేహం ఉండాలి, చాలా ఫ్రెండ్లీ ఉంటాం. అదేవిధంగా బాధ్యత ఉంటుంది, పెద్దవాడిని చిన్నవాడిని చూసుకోవాలి, చిన్నవాడిని పెద్దవాడిని గౌరవించాలి. ఈ విధంగా తనతో సహచరైనటువంటి వాటితో భ్రాత సంబంధం ఉన్నారు, అంటే సోదర భావంతో ఉంటారు. 3 సంబంధాలు. ఇక గురువులతో ఈశ్వర భావంతో ఉంటారు.
సరిపోతుంది. పెద్దవారితో దాసుడిగా, చిన్నవారితో తండ్రిగా, తనతో సమానమైనటువంటి వారితో సోదరుడిగా, గురువులని ఈశ్వర భావంతో, ఇలా దీని సంబంధం ఉంటుందండి. నేను చెప్తాను, ఇంత అద్భుతమైన గుణం అండి. మన లోపల బిందు మాత్రమే కావాలా వద్దా రోజు? ఈ విధంగా బిందులో లక్షవంతున్నా సరిపోతుంది. ఇలాంటి లక్షణాలు మన లోపల రావాలి. ఫలశ్రుతి ఇదే. ఎవరెవరు ఈ యొక్క నీళ్ళు వింటారో, ఈ గుణములు వింటారో, బిందు మాత్రమే మనలో రావాలని కోరుతున్నాం. ఇక ఎన్ని గుణములు చెప్పుకున్నాం రోజు? 5 అయిపోయా. ఓకే, ఇంకో 3 గుణములు చెప్పుకున్నాం. 6వ గుణము చాలా చాలా విశేషమైన గుణము, రోమాంచితమైపోయింది. నాకైతే రోమాంచితం అయిపోయింది ఈ గుణము. అలా వింటుంటేనే అసలు ఆచార్యులు వారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్, అబ్బా ఏమిటి, ఏ గుణంలో ఈ గుణం ఉంటే సరిపోతుందని అనిపిస్తుంది భక్తుడికి. బాగా అద్భుతమైన భక్తుడి యొక్క ఆభూషణములు, అలంకారం ఏదైతుందో అది తిలకాలు, కంటిమాల ఇది కాదండి, లేదా బంగారు వస్త్రాలు కాదండి. ఈ గుణములే భక్తుల యొక్క అలంకారం అని చెప్తుంది భాగవతం. ఈ గుణములే మనకు అలంకారములు. భక్తులైన వాళ్ళకి ఏది అలంకారం? గుణములే అలంకారం, ఆభూషణములు, అలంకారాలు అన్నమాట. 6వ గుణము, తను ఎవరి దగ్గర నుంచి కూడా గౌరవాన్ని ఆశించడు. ఏ గుణం రోజు? 6వ గుణము, తను ఎవరి దగ్గర నుంచి కూడా ఏం ఆశించడంట? గౌరవాన్ని ఆశించకూడదు. అలా గుణం ఎవరు కలిగిందండి? ప్రహ్లాద వారు. ఏమండి, మనం ఆశించకపోతే పెద్ద కష్టం, పెద్ద గొప్ప విషయం కాదు. కానీ ప్రహ్లాద వారి గుణములు చూడండి, ఎవరి నుంచి కూడా గౌరవాన్ని తను ఆశించడంట. భక్తుడికి ఉండవలసినటువంటి అత్యంత ఆవశ్యకమైనటువంటి గుణం అన్నమాట. ఇలాంటి గౌరవాన్ని ఆశించాడు. ఏ విధంగా ఎన్ని కలిగి ఉండి కూడా ఆశించకపోవడం గొప్ప విషయం. ఏమి లేకుండా ఆశించకపోవడం ఏముందండి? ఏమి లేవు నా దగ్గర, అయినా కూడా గౌరవం ఆశించే పర్వాలేదు అనుకుందాం. కానీ ప్రహ్లాద వారు ఐశ్వర్యమా, తన తండ్రి ఏమిటండి ఒక 3 లోకాలు వదిలిపెట్టారు అనమాట. 3 వదిలిపెట్టారు. మొత్తం అందరిని తన ఆధీనంలో పెట్టుకున్నాడు. ఈ భూలోకం కాదండి, దయచేసి పెట్టుకోవాలి మీరు. బ్రహ్మలోకము, కైలాసము, వైకుంఠం 3 వదిలిపెట్టాడు. మొత్తం అక్కడి నుంచి కింది వరకు మొత్తం తన ఆధీనంలో పెట్టినటువంటి వాడు. అందరూ తన సేవలో మార్చుకున్నటువంటి దేవతలు సైతం కూడా. అలాంటి తన తండ్రి తన కుమారుడిని, ఇలాంటి వాడు నాకు ఏ గౌరవం ఆశించడం అంటే ఎంత గొప్ప విషయం. మనలో ఎవరైనా సరే మేడ్చల్ పట్టణంలోనే ఒక పెద్ద ధనవంతుడు కుమారుడు అనుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది నా వ్యవహారం? ఏంటి రోజు? ఒకవేళ నేను హైదరాబాద్ మేయర్ కొడుకు అనుకున్నా, ఎలా ఉంటుంది రోజు? అంతేనా? చూడండి, మనలాంటి వారు నాకు ఏ గౌరవం వద్దని కూడా పర్వాలేదు అనుకుందాం. కానీ ప్రహ్లాద వారు చూడండి, వారి యొక్క స్థాయి ఏ విధంగా ఉంటుంది, ఎన్ని కలిగి ఉన్నాడు. ఐశ్వర్యం పరిపూర్ణంగా ఉన్నటువంటి వాడు. జ్ఞానము బాగా పట్టుకోండి మీరు. గురువుని ఇలా చెప్పగానే అలా పట్టేశారు మొత్తం జ్ఞానం అంతా కూడా. చండామార్కులు అన్ని విద్యలు నేర్పించారు. అన్ని విద్యలు ఏ విధంగా అలా వింటూ ఏకసంతకరగే పట్టేశారు. ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి విద్యలే కాదు, వైకుంఠానికి సంబంధించిన విద్యలు నేర్చుకున్నటువంటి అంటే భగవంతుడి యొక్క జ్ఞానం కూడా పరిపూర్ణంగా పొందినటువంటి వాడు. ఇలా మొత్తం జ్ఞానం ఉండి కూడా ఏమంటాడంట, నాకు ఎవరి నుంచి కూడా ఏ గౌరవం ఆశించడు. నాకు ఒక 4 శ్లోకాలు వచ్చాయి అనుకోండి, ఉదాహరణకి భగవంతు అనుగ్రహం చేతను, పూర్వ ఆశ్రమం చేతను, నాకు సహజ నాకనే కాదండి, చాలా మంది భక్తుల్లో ఉన్నటువంటి అవరోధం. దయచేసి ఇది నమ్రపూర్వకంగా, ఇది శాస్త్రం ఉన్నటువంటిది, ఆచార్య వారు ఇచ్చినటువంటి ఇలాతలని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సహజంగానే ఏదో పూర్వజన్మ వాసనతోనో, గురువుల యొక్క ఉపదేశంతోనో, లేదా ప్రభుపాద వారికి అనుగ్రహం చేతనో నాకు కొంచెం జ్ఞానం వచ్చినా సరే ఏమనిపిస్తుంది రోజు? మొట్టమొదటిగా ఈ జ్ఞానం చేత ఎదుటివారిని నా వైపు తిప్పుకోవాలి, లేదా నేను గొప్పవాడిని అని అనుకోవాలని అనిపిస్తుందా లేదా? ఎందుకు నేను ఒక శ్లోకం చెప్తుంటాను, నేను సుభాషితం రాధా గోవింద్ మాధవ్ ఈ శ్లోకాన్ని బాగా చెప్తారు అనమాట. ఏమిటండి అంటే కనుక, సాధారణంగా ప్రతి మనుషులను ఒక గుణం ఉంటుందండి. ఏమిటని? ఏనకేన ప్రకారేణ ప్రసిద్ధో పురుషో భవేత్. అంటే మనిషి అనేటువంటి వాడు ఏదో ఒక రకంగా ఫేమస్ కావాలనుకుంటాడు. ఈ ఫేమస్ అవడం కోసం ఏదో ఒకటి ఉన్నా కూడా చేయాలి. ఏది లేకపోతే గుర్రం ఎక్కైనా సరే, గాడిదకైనా సరే ఫేమస్ కాదు బాగుంటుంది. ఈ గాడిదకి ఎందుకంటే అందరూ నా గురించి మాట్లాడుతున్నారు. ఇలా కూడా అయితే ఫేమస్ నువ్వు ఒక పని చేయి, బట్టలు చెప్పుకో.
కానీ ఫేమస్ కాదు. ఎందుకు? ఇది మనిషి యొక్క లక్షణము. కేన ప్రకారేణ పురుషో ప్రసిద్ధో పురుషో భవేత్. అలా ప్రతి ఒక్కరు కూడా నా లోపల కొద్ది జ్ఞానం ఉన్నా, లేదా నా లోపల కొద్ది ఐశ్వర్యం ఉన్నా, ఇది నా లోపల ఏదో ఒకటి ఉన్నా సరే దాన్ని ఏమనుకుంటా అంటే కనుక దీని ద్వారా మనం 10 మంది చేత ఏదో ఒక మన్నను పొందాలనో, లేదా వారి యొక్క దృష్టిని ఆకర్షించాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటాం. కానీ ప్రహ్లాద్ వారు తన తండ్రి ఈ ముల్లోక ఏకచక్రాధిపత్యాన్ని వహించినటువంటి ఐశ్వర్యమైనా, సమస్తమైనటువంటి జ్ఞానం అంతా కూడా అతను అవపోసన పట్టినా ఎవరి నుంచి కూడా ఏ విధమైనటువంటి ఏమిటి గౌరవాన్ని తను ఆశించడు. ప్రభుజీని రికార్డ్ చేస్తున్నారంటే ఓకే, కాకపోతే దీని ఉద్దేశం ఏంటంటే ప్రభుజీ ఎవరినో పర్సనల్ గా దృష్టించినటువంటి కాదని ఇది భక్తుడి యొక్క లక్షణం. భక్తుడి యొక్క లక్షణం ఇది. ఎవరినో చెప్పడం కోసమే కాదు. బాగా పట్టుకోండి, తన లోపల ఐశ్వర్యం ఉంది పరిపూర్ణంగా. మన తండ్రి అలాంటి వారా ప్రభుజీ? మా తండ్రి గారు కాదు, మీ తండ్రి గారు మన ఐశ్వర్యవంతం ఉందా మన దగ్గర? అంత ఐశ్వర్యం ఉన్నా కూడా తనకు గౌరవం ఆశించడంట, అంత జ్ఞానం ఉన్నా సరే తనకు ఆశించడంట. ఇక మూడవది బాగా పెట్టుకోండి, అంత ఉత్తమమైన జన్మలిగినట్టు అంటే బ్రహ్మ యొక్క 5వ తరం పదార్థం. బ్రహ్మ యొక్క 5వ తరం వారు కశ్యప దితులకు జన్మించినటువంటి హిరణ్యకశ్యపుడి యొక్క కుమారుడు అయినటువంటి వాడు. అలాంటి వారే ఉత్తమ జన్మ కలిగి, పరిపూర్ణమైనటువంటి అంటే ఉత్తమోత్తమైనటువంటి ఐశ్వర్యం కలిగి, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగి, 4వది అద్భుతమైనటువంటి రూపము కలిగి, యవ్వనంలో ఉండి, ఇవన్నీ ఉన్నా సరే నేను ఏ విధంగా ఎవరి నుంచి కూడా గౌరవాన్ని ఆశించను అనే లక్ష్యం కలిగినటువంటి వాడు. ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజుకి ఈ ఒక్క గుణము నిజంగా నన్ను కూడా రోమాంచితం చేసింది. మనిషినటువంటి వాడు మాత్రం ఏ కించిత్తు మనలో ఉన్నా సరే ఏం చేస్తాడు తన నిత్యం కూడా ఈ కించిత్తు నా దగ్గర ఉన్న దాంతో ఏ విధంగా నేను 10 మంది లోపల ఏం చేయాలి ఫేమస్ అవ్వాలని ప్రయత్నం చేస్తుంటాడు. కానీ ప్రహ్లాద్ వారు మాత్రము ఇన్ని కలిగి ఉన్నా సరే ఎవరి నుంచి కూడా తను ఏ యొక్క గౌరవాన్ని ఆశించకుండా అనేటువంటిది ఎంత అద్భుతమైన లక్షణం అండి. అసలు వైష్ణవ సాంప్రదాయమే మహాద్భుతం, మహాద్భుతం. అందుకే ఇదే శ్లోకాన్ని ఈ యొక్క గుణమును ఆధారం చేసుకుని మహాపురుల వారు మనకి శిక్షాష్టకంలో ఒక శ్లోకాన్ని ఇచ్చారు. ఏంటి ప్రభుజీ? తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానేన ఆనదేన కీర్తనీయ సదాహరి. వినమ్రత. ఏ విధంగా తను ఎవరి నుంచి కూడా ఏది తను చేసినా, ఏది తనకు ఎంత ఉన్నా ఎదుటి వారి నుంచి కూడా ఏ గౌరవాన్ని ఆశించకుండా ఉండడం అనేటువంటి మహాద్భుతమైనటువంటి గుణము ప్రహ్లాద్ వారి గుణం. ఈ గుణము చేత వారి కీర్తి నారద వారి యొక్క అయ్యా, ఈ ప్రహ్లాద్ వారి కీర్తి ఈ భూలోకంలో కాదయ్యా, ఉర్ధ్వలోకంలో ఉన్నటువంటి దేవతలు కూడా ప్రతినిత్యం కూడా కీర్తిస్తారయ్యా అని చెప్తారు. దేవతలు అనే వారు రాక్షసులకు విరోధమైనటువంటి వారు కదా. కానీ రాక్షస జన్మలో జన్మించినటువంటి ప్రహ్లాద్ వారు కూడా ఈ గుణముల ద్వారా వారి యొక్క గుణములు కూడా కీర్తిస్తారు. ఎక్కడ ఏ లోకం అండి? ఉర్ధ్వలోకాలేదు, దేవతాలోకాలేదు. అంత గొప్పదైనటువంటిది ప్రహ్లాద్ వారి యొక్క గుణం. అయ్యా, మీ అందరికి కూడా ఇక్కడ విశ్లేషణ చేయవలసింది కాదు. భక్తి అంటే కనుక, వైష్ణవ భక్తి అంటే కనుక, హరిభక్తి అంటే కనుక, విష్ణు భక్తి అంటే కనుక ఉండవలసింది ఏమిటయ్యా అంటే, అయ్యా సేవలో నేను ముందుంటాను, గౌరవంలో వెనుకుంటాను. సేవలో నేను ముందుంటాను, గౌరవంలో వెనుకుంటాను. ఈ గుణము మనకు కావాల్సింది. ఎక్కడైనా సరే మన లోపల కించిత్ అహంకారం వెళ్ళిన నాకు నేను చెప్పుకుంటున్నాను, ఈ క్లాస్ ఎవరికి కాదండి, దయచేసి నాకు నేనుగా చెప్పుకుంటున్నాను, నాకు నేనుగా ప్రయత్నం చేస్తున్నాను జయించడం కోసం. నేనేమి సంపూర్ణం కాలేదు, కానీ జయించడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, బాగా పట్టుకోండి. ఇక్కడ మనమే కాదండి, ఈ యొక్క పరంపరలో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు చేసి పెద్ద పెద్ద హోదాలు ఉన్నటువంటి వారు, గురువులుగా చలామణించినటువంటి వారు కూడా అన్యత భావించకండి, వారు కూడా జయించలేనటువంటిదండి. వారు కూడా కష్టమైనటువంటి ఈ గుణము వారు పాటించడం. అవునండి, భగవంతునికి ఆశీర్వచనం చేత 4 చక్కని శ్లోకాలు వచ్చిన, లేదా అనుగ్రహం చేత చక్కటి సంపద కలిగిన, అనుగ్రహం చేత చక్కటి రూపము కలిగిన, లేదా ఉత్తమమైనటువంటి జన్మ బ్రాహ్మణుల్లో మహాద్భుతమైన వంశంలో జన్మించినా సరే అందులో కించిత్ అయినా మనలో ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేస్తాం ప్రభుత్వం అంటే దాని ద్వారా అందరి యొక్క ఆకర్షిస్తాం, అందరి యొక్క
దృష్టిని మన వైపు మరల్చుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రహ్లాదు వారు ఐశ్వర్యంలో అంత ఉన్నతంగా ఉన్నా, జన్మలో అంత ఉన్నతంగా ఉన్నా, ఏమిటి జ్ఞానంలో అంత ఉన్నతంగా ఉన్న, రూపంలో యవనంలో ఉన్నప్పటికీ కూడా, ఇన్ని గుణములు తగినప్పుడు, ఇన్ని అనుగ్రహాలు తగినప్పటికీ కూడా ఎక్కడా ఇతరుల చేత తన యొక్క ఎవరి నుంచి కూడా ఏ చిన్న గౌరవాన్ని కూడా ఆశించకుండా ఉండేటువంటి గుణము మహామకుటమైనటువంటి గుణం అండి. వారు 10 గుణములు చెప్తారు, అందులో మకుటమైన గుణం ఏదంటే ఇదే గుణం అండి. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం అండి. మనం ఉండవలసినటువంటి గుణం బాగా పట్టుకునే ప్రయత్నం చేయండి భక్తులారా. భగవంతుని సేవలో ముందు, భగవంతుని సేవించిన తర్వాత వచ్చేటువంటి గౌరవంలో ఎక్కడ పోయి వెనక్కి. కాకపోతే ఇది చెప్పడం వినటం కాదు, ఆచరణలో తీసుకురావడం ప్రధానం. మీ అందరికి కూడా ఎక్కడ శ్లోకాలు చెప్తున్నా కూడా దీని యొక్క సారం ఒకటే. అందరూ లోటుపాట్లు ఉన్నాయండి, నాలో ఉన్నాయండి. ఇక్కడ చెప్తున్నట్టే కనుక నేను పూర్తిగా జయించేసి మొత్తం వచ్చినటువంటిది కాదు. దయచేసి మీరు పట్టిన ప్రయత్నం చేయండి. మన లోపల ఉన్నటువంటి భక్తులకి ఇది యాక్చువల్లీ ఏంటంటే కనుక డివోటీస్ క్లాస్ నిజానికి. డివోటీస్ క్లాస్. ఎందుకంటే రోజు మనలో కాదు, పెద్ద పెద్ద స్థాయిలో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్నటువంటి వారు ఒక్క మాల కోసం కూడా వారు బాధపడే అవకాశం. అయ్యో పక్కవాడి మాల వేశారు ప్రభుజీ, నాకు మాల రాలేదు ప్రభుజీ, పక్కవారు చాలా వేశారు ప్రభుజీ, నాకు నేను కాదండి, ఎంతో పెద్దవాడి వారు కూడా, మనమే గొప్పవారు కాదండి. అందులో లోటుపాట్లు ఉంటాయి. భక్తి అనేటువంటిది ఏమిటంటే సరి చేసుకునేటువంటిది భక్తి. అవునా ప్రభుజీ? ఇక్కడ ఏదైనా ఒక గుణం ఉందంటే అయ్యో అది లేకపోతే బాధపడడానికి లేదు. అలా భక్తుల యొక్క సాంగత్యంలో మనం సరి చేసుకునేటువంటి అవకాశం ఉంది భక్తులకి. ప్రహ్లాదు వారిని దృష్టిలో పెట్టుకుంటే వారికి ఉన్నటువంటి దేనిలోనూ మనం సముద్రం కాదు, కొంచెం కించిత్తులు కాదు, అంత ఉండి కూడా అంత యొక్క లక్షణాన్ని కలిగి ఉన్నాడంటే కనుక మనం అందులో నామాత్రమైనటువంటి లేని మనము మనలో ఉన్నటువంటి అహంకారాన్ని కాదు ఏమిటి, అంత గౌరవాన్ని పొందాలన్నటువంటి అర్హత ఏమిటి మనకి. ఇదంతా కూడా దాస్య భావంతో ఉన్నటువంటిది. వైష్ణవ సాంప్రదాయం, వైష్ణవ భక్తుడి యొక్క జీవితమే ఇలాంటిది అంటే కనుక నిజంగా చెప్పాలంటే కనుక అత్యంత వినమ్రత కూడినటువంటిది, అత్యంత సాధారణమైనటువంటి. బయటికి వాళ్ళ వృత్తులు చేసుకోవచ్చు, ఎంత గొప్పగా ఉండొచ్చు, కానీ ఆంతరంలో మాత్రము భగవంతుడి యొక్క సేవకుడిగా అత్యంత వినమ్రత కలిగినటువంటి జీవితం వైష్ణవ జీవితం, వైష్ణవ భక్తుడి యొక్క జీవితం సాధారణమైనటువంటి. ఇది 6వ గుణం. ప్రధాన అంటే 7వ గుణము దృఢచిత్తం. అంటే వారి జీవితంలో భగవంతుని అనుగ్రహించేది ఏ సుఖం కలిగినా, లేదా తన యొక్క కర్మ చేత వారి జీవితంలో ఏ దుఃఖం కలిగినా, ఈ సుఖమైన ఈ దుఃఖమైన ఈ రెండు కూడా భగవంతుడు వారు చేసేటువంటి భక్తి లోపల ఎలాంటి అంతరాయాన్ని కలిగించవు. ఇది వారి గుణం అండి. 7వ గుణం ఏమిటి రోజు అర్థమైన గుణము? దృఢచిత్తము. దృఢచిత్తం అంటే ఏమిటి అంటే బాగా పట్టుకోండి. నాకు తెలియటం లేదు, నాకు ఈరోజు తెలియట్లేదు. ఇది వారి జీవితం లోపల ఇప్పుడు చూడండి, మనందరి జీవితం లోపల భక్తి ఎలా ఉంటుంది ప్రభుజీ అంటే బాగా పట్టుకోండి. నాకు అనుకూలంగా ఉంటే గొప్పవాడు కృష్ణుడు, అవునా? నాకు అనుకూలంగా లేకపోతే ఏం దేవుడయ్యా, మార్చేద్దాం వెంటనే దేవుని అనేటువంటి భావన. అవునా కదా ప్రభుజీ? నాకు అనుకూలంగానే నా జీవితంలో నేను ఏమి కోరుకుంటే అవి తీస్తే నేను ఇక్కడికి వస్తా, లేదా జపం చేస్తా, లేదా నా జీవితంలో ఏదైనా దుఃఖం వస్తే ఏమిటి ఇంత చేసినప్పటికీ కూడా ఏమిటి అని చెప్పేసి భగవంతుడు. ఇది కాదు ప్రహ్లాదు వారి గుణం. ప్రహ్లాదు వారి గుణము నా జీవితంలో ఏది నాకు కలిగినా సరే దృఢచిత్తంగా ఉంటాడు. ఏ విధంగా ఎన్ని దుఃఖములు నాలో కలిగినా, ఎన్ని కష్టాలు నాకు వచ్చినా, ఎన్ని సుఖాలు వచ్చినా, నేను భగవంతుని పట్ల చేసేటువంటి ఆరాధన ఏదవుతుందో, భక్తి ఏదవుతుందో అందులో కించిత్తు కూడా చేంజ్ అవ్వాలన్నమాట. అర్థమైందండి? ఇంత అద్భుత లక్షణం ఇది ప్రతి భక్తుడికి ఉండవలసినటువంటి లక్షణం ఇది. మన జీవితంలో చూడండి, సుఖ దుఃఖములటువంటి కాబట్టి కుండలు కదా. మనిషి అనేటువంటి వాటికి సుఖములు ఉంటాయి, దుఃఖములు ఉంటాయి. కానీ మీరు ఏమైనా అడగవచ్చు, ప్రభుజీ జపం చేస్తున్నారు, మీరు అన్నారు ఏమిటి ప్రభుజీ అంటే, అయ్యా మీరు హరినామం చేయ కానీ పాపాలన్నీ వెళ్ళిపోతాయి అన్నారు. మరి పాపాలన్నీ వెళ్ళిపోయిన తర్వాత మరి దుఃఖం ఎందుకు భక్తుడికి అనొచ్చు ఎవరైనా? బాగా పట్టుకోండి, బాగా పట్టుకునే ప్రయత్నం చేయండి భక్తులను. ఒక్కసారి మీరు హరినామాన్ని ఆశ్రయించి, భగవంతుడు భగవంతుడి యొక్క నామం వేరు కాదని భగవంతుడి యొక్క నామాన్ని మీరు ఆశ్రయించిన మాత్రం చేతనే అన్ని పాపాలు పోతాయని చెప్పి శాస్త్రం చెప్తుంది. అయినప్పటికీ కూడా ఎందుకండి దుఃఖాలు మరి? బాగా పట్టుకోండి, ఆచారవలసిన ఎక్స్ప్లెనేషన్ రోమాన్స్తో అయిపోతుంది. వారు అంటారు,
ఒక భక్తుడి జీవితంలో సాధారణంగా బయట వారికి వచ్చే కష్టాలన్నీ కూడా వారి కర్మచేత వచ్చినటువంటివి. కానీ ఒక భక్తుడి యొక్క జీవితంలో వచ్చేటువంటి దుఃఖం అనేటువంటివి భగవంతుని అనుగ్రహం చేత వారికి భక్తి యొక్క శిక్షణ ఇవ్వడం కోసం వచ్చినామని చెప్పి చెప్తారు. అంటే ఏమిటి? భక్తి యొక్క శిక్షణ. అవునా? భక్తి యొక్క శిక్షణ అంటే ఏమిటి? భక్తి లోపల నేను ఇంకా ఉత్తమంగా చేర్చడం కోసం ఏదైతే కావాలో అది నేర్పించడం కోసం దుఃఖాన్ని వస్తాయంట భక్తుల్లో. అవునా ప్రభుజీ? ఏమి నేర్పించడం కోసం అనేది దుఃఖం అనేటువంటివి శిక్షణ. ఏ విధంగా శిక్షణ ప్రభుజీ అంటే చూడండి, మీరు పాండవులు అనేటువంటి వారు ప్రభుజీ మనం ఏదో చేస్తున్నాం కానీ నిజంగా అత్యంత సమీపంగా భగవంతుని సేవించిన ఎవరండి? పాండవులే కదా. మరి పాండవులకి ఏమైనా దుఃఖాలు ఉన్నాయా లేవా? వారు అనుభవించిన దుఃఖాలు అనుభవించారు. ఇంకా చూడండి, వారు అనుభవించిన దుఃఖాలు సమీపంగా ఉన్నాడు. కృష్ణుడు అత్యంత సమీపంగా ఉన్నాడు. రాజసూయ యజ్ఞంలో ఏం చేశారు వారు? ఓహో, చాలా ఇంద్రప్రస్థంలో రాజసూయ యజ్ఞంలో ఎవరయ్యా ఉత్తమమైనటువంటి వారు అంటే కనుక కృష్ణుడిని కూర్చోబెట్టి సమస్తం వారికే సమర్పించారు. ఆ రాజ్యం పోయింది, రాజ్యాలు పోయాయి, అడిపాలు అయిపోయారు. అడవి లోపల కూడా కృష్ణుడు వస్తే కందములా తీసుకొచ్చి భగవంతుడికి సమర్పించారు. ఏమయ్యా ఆ రోజు రాజసూయ యజ్ఞంలో అంతమంది ఎవరికైనా యజ్ఞభక్తగా కూర్చోబెట్టారంటే కనుక ఎవరు ఎన్ని ప్రతిపాదించినా, ఎవరు వద్దన్నా సరే, శిశుపాలుడు వద్దన్నాడు, అందరూ వద్దన్నారు, అయినప్పటికీ కూడా మిమ్మల్ని తీసుకొచ్చేసి రాజసూయ యజ్ఞంలో ఏమిటి సింహాసనం కూర్చోబెట్టి మిమ్మల్ని గొప్పవాడే చేశామే, మరి మేము అడిపాలు ఎందుకు అయ్యాము అని అన్నారా? అడిలో ఉన్నప్పటికీ కూడా అదే కృష్ణుడు వస్తే ఏం చేశారు? కందమూలాలు సమర్పించారు. ఏది సమర్పించమనేటువంటిది కాదు, సర్వకాలమునందు సర్వావస్థలందు భగవంతుడే నాకు రక్షకుడు అనేటువంటి భావన కావడం నా జీవితంలో సుఖం ఉంటే భగవంతుడు, ఈరోజు దుఃఖం ఉంటే భగవంతుడు నాకు వద్దనేటువంటి భావన కాదండి. వైష్ణవ భక్తుడి యొక్క లక్షణం అది కాదండి. ఇంకా చెప్పాలని అనగా ఆచార్యుడు అద్భుతమైన ఉదాహరణ ఇస్తారు ఇక్కడ. అయ్యా దుఃఖం అనేటువంటి ఎలాంటివి అయ్యా అంటే అగ్ని లాంటివి అని చెప్పంటారు అనమాట. అగ్ని లాంటివి అంటారు అంటే ఏంటి? ఒక బంగారం ఏం చేయాలంటే అది ముడి పదార్థంగా ఉన్నప్పుడు తను ఏం చేయాలి? అగ్నిలో వేసి పుటం ఎలా అవుతాం? పుటం వేస్తే కానీ దానిలో షైనింగ్ రాదనమాట, కాంతి రాదు. అదేవిధంగా భక్తులైనటువంటి వాడికి వాడి లోపల భక్తులైనటువంటి కాంతి ఇంకా రావాలంటే కనుక దుఃఖం అనేటువంటి అగ్నిలో వేస్తాడంట. అలాగే అందరి అనుకోగానే అంత ఉత్తమ భక్తులు మనం ఏం లేవు, అంతటి భక్తి మనలో ఏం లేదు. అలా ఉన్న రోజు మనం సంతోషిద్దాం, బాగా పెట్టుకోండి. అలా ఆ అగ్ని లోపల కాల్చిన తర్వాతనే ఏ విధంగా బంగారం అనేటువంటిది ఆ కాంతి పొందుతుందో భక్తులైనటువంటి వాడు కూడా ఆ యొక్క దుఃఖం అనేటువంటి కష్టము చేత, శిక్షణ చేత తన అద్భుతమైనటువంటి భక్తులుగా మారుతారు. దృఢ చిత్తం కలిగినటువంటి వాడు ప్రహ్లాదు. ఆ గుణం మనందరిలో రావాలి. ఏమని? ఎంతసేపు నా యొక్క ఏమిటి చిట్టిలో రాష్ట్రం వచ్చేసి ఇక్కడ చెప్పుకొని ఆ హుండెలు వేయడం అనేటువంటిది కాకుండా ఏమిటి ప్రభుజీ? నా జీవితంలో సుఖం వచ్చినా నీవే ఈశ్వరుడి, దుఃఖం వచ్చినా నీవే ఈశ్వరుడి. అలా భగవంతుని పట్టుకునే ప్రయత్నం చేయండి. అలా పట్టుకునే ప్రయత్నం చేయండి భక్తులు, అలా పట్టుకునే ప్రయత్నం చేయండి. చూడండి, భక్తి కనుక బాగా పట్టుకోండి. భక్తులైనటువంటి వారు కైవల్యాన్ని కోరుకునేది కైంకర్యాన్ని మాత్రమే కోరుకుంటారని చెప్తారు. కైవల్యం అంటే మోక్షం. అవునా? ఏం కావాలి ప్రభుజీ అంటే ఎప్పుడు అనుకుంటాం, అయ్యా ఈ ముల్లోకాలు దాటాలి, వైకుంఠం పోవాలి, మోక్షం కావాలి. కానీ యథార్థంగా భక్తులైనటువంటి వారు ఏం కోరుకుంటారయ్యా అంటే కనుక కైవల్యం కాదు మాకు కావాల్సింది. మాకు కావాల్సింది ఏమిటి? కైంకర్యం అంటే సేవ. సేవ ఇది కావాలని, ఎస్ ఇది కావాలని కోరుకుంటారు. నిజంగా ఎవరైతే ఇలా కోరుకుంటారో ముక్తి దేవత అంటే మోక్ష దేవత వచ్చి చేతులు నిలబడుతుంటారు వాళ్ళ దగ్గర. అయ్యా ఏ రోజైనా మమ్మల్ని ఆశ్రయించండి, నిన్ను ఏంటి మాల వేసి మోక్షాన్ని ఇస్తానని చెప్పేసి వారి గృహంలో కూడా ఎప్పుడు ఎవరైనా మోక్ష దేవత నిలబడుతుందంట, ముక్తి దేవత నిలబడుతుంది వారి గృహంలో. కావాల్సింది మన లోపల భగవంతుడు మోక్షం ఇస్తాడనో లేదా నాకు ఐశ్వర్యం ఇస్తాడనో నా దుఃఖం తీరుస్తాడనే కాదు. వారి తండ్రి, నేను వారి కుమారుడిని, వారి నాకు మధ్య ఉన్నటువంటి సంబంధము ప్రేమ సంబంధం అని భావన చేసి భగవంతుని ఆరాధన చేయడం బాగా పట్టుకునే ప్రయత్నం చేయండి. ఏ విధంగా మన లోపల ఇలాంటి ఒక భావన వచ్చిందో నిజంగా దుఃఖాలు ఇస్తారా ప్రభుజీ? ప్రభుజీ పాండవులు ఎప్పుడైనా బాధపడారా? భగవంతుడు ఎక్కడ తన దగ్గరగా ఉన్న అదే మన స్వర్గ వైకుంఠం కదా. ఆ వైకుంఠ భావతున్నప్పుడు ఏ దుఃఖం నిజానికి భగవంతుని ఆశ్రయించిన వాడి యొక్క జీవితం లోపల ఏ దుఃఖమైనా సరే భక్తి లోపల తన యొక్క ఆచరణ లోపల ఏ మాత్రం కూడా చలనం లేకుండా యథావిధిగా భక్తిని ఇంకా పెంపొందించేందుకు ఉపయోగించుకుంటాడో అతని యొక్క నిజమైనటువంటి భక్తులుగా చెప్పబడుతుంది. భక్తులు అలాంటి గుణముని మనం మన జీవితంలో ఆచరించేటువంటి ప్రయత్నం చేద్దాము. భగవంతుడు కేవలం నాకు సుఖాలు ఇవ్వాలి అనేటువంటి భావన ఇచ్చి సుఖం ఇచ్చినా దుఃఖం ఇచ్చినా
ఈశ్వరుడు వారే అనేటువంటి భావన కావాలి. ఇది 7వ లక్షణం. 7వ గుణం. 8వ గుణం చెప్తున్నాం ప్రభుజీ. 10 చెప్తున్నాం. ఓకే, సత్యవ్రతం. సత్యవ్రతం అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా నేను ఇది చదివి స్టార్టింగ్ చదువుకున్నాను అనమాట. ఎప్పుడు అంటే బాగా నవ్వుకున్నాను, ఎందుకంటే నేను దీనికి చాలా ఆశ్చర్యపోయాను. ఏమిటంటే పురాణ వారు భగవంతుడితో యొక్క భక్తి లోపల, ఆచరణ లోపల ఏదైనా ఒక సంకల్పం చేశాను అనుకోండి. ఉదాహరణకి ఈ రోజు నేను జాగరణ చేస్తానని చెప్పి సంకల్పం చేశాను అనుకోండి, దాని తూచా తప్పకుండా పాటించమండి. అంటే భగవంతుని యొక్క భక్తి లోపల మనము ఏదైనా సంకల్పం చేసుకుని, అయ్యా కృష్ణ నాకు అనుగ్రహిస్తే నేను నీకు ఇస్తాను, లేదా ఈ రోజు నేను 64 మాలు జపం చేయాలనుకుంటున్నాను, ఏకాదశి రోజు అనుకున్నాను అనుకోండి. ఏకాదశి రావాలని ఏమనిపిస్తుంది మనకి? కృష్ణ ఈ రోజు నేను చేయలేకపోతున్నాను, పర్వాలేదు నెక్స్ట్ ఏకాదశి చేస్తాను అని పుష్పం చేస్తామా చేయమా? అప్పటికప్పుడు ఆవేశంలో అయ్యా నాకేమిటి ఉద్యోగం వచ్చింది, ఇంత అద్భుతంగా ప్రమోషన్ వచ్చింది, ఒకవేళ ప్రమోషన్ నాకు వస్తే నేనేమనుకుంటాను, ఒకవేళ నాకు ప్రమోషన్ వస్తే జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళి 10,000 16 వేస్తాను చెప్పి అనుకున్నాను. అనుకోకుండా ప్రమోషన్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాం? 10,000 వేస్తామా? మన జగన్నాథ్ గారి లేవా? మా నాన్నగారు లేకునేవారు అంటే ఏదైనా కూడా అమ్మనాన్ని గుర్తుపెట్టినవారు. ఏదో ఇది చేస్తాను, ఏమిటంటే చేయలేదంటే మా అమ్మాయి ఏం కాదనుకుంటున్నాను. అట్లాగే ఇప్పుడు కనుక మా కృష్ణుడు ఆయన నిజంగా అవసరం, ఆయన 10,000 అవసరం లేదు కదా అని చెప్పేసి అనుకుంటా. అంటే కనుక సత్యవ్రతం అంటే కనుక భగవంతుడి ముందు నీవు ఏమిటి సంభాషణ, ప్రతి ఒక్కరు భగవంతుడితో మాట్లాడుతారా లేదా? ఏమండి ప్రతి ఒక్కరు కూడా భగవంతుడితో ఏమిటి మనసు లోపల జగన్నాథంతో మాట్లాడాల్సిందండి. ఇక్కడ కూర్చోడానికి కేవలం జపం చేస్తూ చక్కగా భగవంతుని దర్శించి ఒక్కసారి భగవంతుడితో ఒక మాట మాట్లాడాలండి. మన లోపల వింటాడు. ఆ మాట మాట్లాడే కృష్ణ నాకు ఇది అనుగ్రహించు, లేదా నాకు ఈ భక్తిని కలిగించు, నాకు ఇది అనుగ్రహించు అనేటువంటి ఒక మాట, ఒక సంబంధం అనేటువంటి ఏర్పాటు చేయాలి. ఆ సంబంధంలో ఆ క్రమం లోపల ఏదైనా భగవంతుని పట్ల నువ్వు నిర్ణయాలు తీసుకుంటే ఏం చేయాలి? ప్రజలు ఏం చేస్తారు? పూజ తప్పకుండా పాటిస్తారా లేదా? ఇది వారి గుణం. ఎలా ఉన్నది గుణం? అద్భుతంగా ఉన్నారు గుణం ప్రభుజీ. మనందరం కూడా ఏదైనా భగవంతుని పట్ల ఏదైనా ఒక సందర్భంలో ఆవేశం వచ్చేసి ఏదైనా ఒక మాట ఇస్తే భగవంతునికి పూజ తప్పకుండా అది పాటించే ప్రయత్నం చేయండి. ప్రభుజీ ఈసారి కనుక మా పాప ఏమిటో 8లో వస్తే నేను బృందావనం వస్తాను, ఓకే సూపర్. కానీ బృందావన సమయానికి ఏమనుకోతుంది? ఎవరు చెప్పించారు కాదు ప్రభుజీ, నా గురించి చెప్పుకుంటు ఈరోజు క్లాస్ అంటే మీ ఎవరికి కాదండి, నా గురించి నేను చెప్పుకుంటూ మీ ముందు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి నిజాన్ని కూడా అర్థం చేసినటువంటి ప్రయత్నం చేయండి. భగవంతుని పట్ల మనం ఇచ్చినటువంటి ప్రామిస్ ఏదైతుందో అది తూచా తప్పకుండా ఆచరించే ప్రయత్నం చేయండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని దుఃఖాలు వచ్చినా, ఎన్ని అవంతాలు వచ్చినా, ఎన్ని అడ్డులు వచ్చినా సరే మనం ఆచరించే ప్రయత్నం చేయండి. ప్రజల వారు తూచా తప్పకుండా పాటించినటువంటి గుణము ఇది సత్యవ్రతము. చాలా చక్కని గుణం. ఇలాంటి అద్భుతమైనటువంటి గుణములు ప్రభుత్వం, ఇలాంటి అద్భుతమైనటువంటి గుణములు లేనటువంటి వారు ప్రహ్లాదుల వారు. అలాంటి ప్రహ్లాదుల వారు గుణములు చెప్తూ నారదుల వారు అంటారు, హే ధర్మరాజా, ఒక్క కారణం చేత ఇన్ని గుణములన్నీ కూడా వాళ్ళ లోపల వచ్చాయి. ఇంకా అసంఖ్యాకమైనటువంటి వారి గుణములు, అన్ని గుణములు నేను చెప్పలేనయ్యా, కానీ ఒక విషయం మాత్రం చెప్తాను. 7వ స్కందము 4వ అధ్యాయము 36వ శ్లోకం ఇంటి వెళ్ళి చదివే ప్రయత్నం చేయండి. వాసుదేవ భగవతి యస్య నైసర్గికరతి. ఒక్క కారణం చేత ఈ ఒక్క గుణము కింద చెప్పాను నేను, అధిష్టాన దేవత ఉంటారని. ప్రతి గుణానికి ఒక అధిష్టాన దేవత ఉంటుందండి. ఎవరైతే కనుక వాసుదేవుడు అంటే ఆ కృష్ణుడు, ఆ శ్రీహరే భగవానుడు అని చెప్పేసి గుర్తించి అతని పట్ల ఆర్టిఫిషియల్ కాదు, సహజంగా వారి పట్ల ప్రేమ భక్తి ఉదయించిందా నీ లోపల? మిగతా ఇప్పుడు నేను చెప్పాను, దీంతో పాటు ఎన్నో సద్లక్షణాలు, సద్గుణముల యొక్క అధిష్టాన దేవతలందరూ కూడా మీ లోపలనే ఉంటారా అని చెప్పి చెప్తున్నాను. ఇన్ని గుణములు రావాలని ఏం చేయాలి ప్రభుజీ అంటే కనుక చేయవలసినదే వాసుదేవ భగవతే. అయ్యా ఎవరు భగవానుడు సమస్తమైన జగత్తును సృజించి పాలించి లయింపజేసేటువంటి వాళ్ళు ఎవరండి? ఎవరు? వాసుదేవుడు శ్రీహరి మాత్రమే అని ఎవరు గుర్తించి అతని పట్ల నేనేం చేయాలి? నైసర్గిక అంటే సహజంగానే ఆ యొక్క దేవుడి పట్ల, ఆ భగవానుడి పట్ల ప్రేమ అనేది ఉదయించిందా? ఎప్పుడైతే ప్రేమ ఉదయిస్తుందో, ఇలాగే ఉదయిస్తుందో ఈ సద్గుణముల యొక్క అధిష్టాన దేవతలందరూ కూడా మన లోపలనే వచ్చి ఉంటారు అని చెప్తూ, అయ్యా ఈ గుణములు అనేటువంటివి కూడా ప్రహ్లాదు వారిలో
సదా నివాసం ఉంటాయని చెప్పి చెప్తారండి. అది హరి ఇక్కడ ఆచార్య వారు సదా అన్న దానికి 3 పేజీల ఎక్స్ప్రెషన్ రాశారు. మనలోనూ ఉంటాయి అప్పుడప్పుడు గుణములు, ఎప్పుడు జపం చేసేటప్పుడు. సదా ఉండడం కష్టమండి. అవునా? ఉదయం చేసాం ఎన్ని గుణములు మనలో. నేను వినమ్రంగా ఉండాలి, నా దుఃఖం సుఖం వచ్చిన కృష్ణుడే చెప్పి చక్కగా సత్వగుణంలో వచ్చి జపం చేసినప్పుడు ఈ దేవత ఉంటుంది మన లోపల పాక్షికంగా. అలాగే అది బయట పెట్టామా మళ్ళా ఏంటి ప్రభుజీ నేను ఎవరు పలానా ఆఫీస్ లో బాస్ ఎంప్లాయీ, ఎవరు బాసే కదా, ఐఎమ్ బాస్, లేదా నేను పలానా గొప్ప వాడిని, లేదా పలానా వాడిని ఇవన్నీ కూడా ఏం చేస్తుంది? అధిష్టాన దేవత ఉంటాయి, అప్పుడు ఉండవు. ఈ సద్గుణమైనటువంటి మన జీవితంలో కూడా పాక్షికంగా అప్పుడప్పుడు వచ్చిపోతుంటాయి, ఎప్పుడైనా టెంపుల్ వస్తాయండి. కానీ ప్రహ్లాద వారి యొక్క జీవితంలో మాత్రం ఆ యొక్క గుణములన్నీ కూడా సదా నివాసం ఉన్నాయి. సదా నివాసం ఉన్నాయి. ఒక్కొక్క గుణము ఒక్కొక్క హానిమచ్చి, ఒక్కొక్క గుణము మహాద్భుతం. నిజంగా ఒక గుణం గురించి ఒక్కొక్క రోజు క్లాస్ తీసుకోవాలి. కానీ 8 గుణములు ఒక రోజు చెప్పుకోవడం అనేటువంటిది కూడా కొంచెం తగ్గించే ప్రయత్నం చేస్తున్నాను. కానీ అప్పటికి గంట అయిపోయింది ప్రవచించినటువంటి సమయం మా దగ్గర 9:30. ఓకే సరే, ఈ 8 గుణముల గురించి ఎవరో చెప్తారు రోజు? ఫస్ట్ గుణం చెప్పండి. ఎవరు? మాధవి చెప్పండి. ఫస్ట్ గుణం ఏంటి ప్రహ్లాద వారిది? ఎస్ ఏమిటి? ఎవరు వాళ్ళ యొక్క ఆసక్తి ఎవరి మీద ఉంటుంది? 3 విషయాల మీద ఉంటుంది. ఏమిటి ఆ 3 విషయాలు? భగవంతుని మీద, నామం పైన. ప్రభుజీ కలియుగంలో ఈ భౌతిక జగత్తులో, కలియుగం అని కాదు, ఈ భౌతిక జగత్తులో చిన్మయమైన వస్తువులు 3. ఏమిటి? భగవంతునికి నామము, 2 ఆత్మ, 3 భగవంతుని. ఇది గుర్తించి వాడిపైనే తన యొక్క ఆసక్తిని నిలిపేటువంటి వాడు ప్రధాన ద్వారా. మొట్టమొదటి రెండో గుణం ఏమిటి ప్రభుజీ? ఎస్ పర్ఫెక్ట్. ఏమిటి అంటే ఎప్పుడు కూడా భగవంతుని కంటే ఎక్కువ దగ్గరగా, భగవంతుని యొక్క భక్తులకి ఏమిటి దగ్గరగా ఉండాలని చెప్పి కోరుకుంటాడంట. రెండవ గుణం. అవునా? మూడవ గుణం అంటే సాధు సంగత్యం అనమాట. అంతేనే కదా ప్రభుజీ? మూడవ గుణం ఏంటి ప్రభుజీ? శీల సంపన్న. అది వెరీ నైస్. శీల సంపన్నం అంటే వినమ్రత కలిగి పెట్టడం. ఎలా ఉండాలి వినమ్రత అనేటువంటిది? పెద్దవాళ్ళ దగ్గర గట్టిపోసల అది సుహృదం. అంతే కనుక తనను ఎదుటి వారు ఎలాంటి వారు అయినప్పటికీ కూడా వారు వైష్ణవులా, వారు భక్తులా, వారు తిలకముందా, వారు లేదా అనేటువంటిది కాదు. సుహృదం సర్వభూతం అన్నాడు భగవంతుడి అక్షరం కూడా కదా. అలాగే తన ఎదుటిగా ఉన్నటువంటి సమస్తమైనటువంటి యొక్క జగత్తంతా కూడా ఈశ్వర స్వరూపంగా భావించి అందరి పట్ల కూడా వినమ్రత కలిగి ఉండడం అన్నమాట. ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం మనం? హిరణ్యకశిపుడికి కూడా వాళ్ళు ఏం చేస్తారు? ప్రణామాలు చేస్తారా? రాక్షసుడు కదా, నేను విష్ణు యొక్క భక్తుని, నా విష్ణుని ఇతను ఏం చేశాడు? తిడుతున్నాడు, ఇతనికి ఎందుకు ప్రణామాలు చేయాలి అనుకుంటాడా? వినమ్రత కలిగి ఉండడం. మూడవ మధ్యది. మూడవ ప్రభుజీ. నాలుగవది ప్రభుజీ జితేంద్రియం. చాలా విశేషమైనటువంటిది. అంటే ఇంద్రియాలని నియంత్రించడమే మాత్రమే కాదు, బాగా పట్టుకోండి, నియంత్రించడమే కాదు, ఎలా కావాలంటే అలా కప్పి చేసుకుంటాడంట ఇంద్రియాలని. డ్రైవర్ ఏం చేస్తాడు? లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్ తీసుకుంటాడంట. ఇంద్రియాలను కూడా ఎప్పుడు ఎలాంటి ఇంద్రియాన్ని ఎలా కావాలో భక్తికి అలా అతను కంట్రోల్ చేస్తూ డైవర్ట్ చేస్తున్నటువంటి శక్తిని కలిగినటువంటి వాడు. ఎవరైతే గురువులుగా ఉండాలనుకుంటున్నారో రూప గోస్వామి వారు ఇచ్చారనమాట. ఏమిటి? అయ్యా ఇంద్రియం ఎవరు జయిస్తారో వారే గురువులుగా ఉండాలని చెప్పి చెప్తారు. అవునా? అర్థమైందా రోజు? ఎందుకు అలా చెప్పారు రోజు? మీరు ఉపదేశామృతం ఎంతమంది చదివారు రోజు? ఇక్కడ ఉపదేశామృతం డీటెయిల్ గా ఉదరావేగం ఉన్న జీవావేగం, ఉదరావేగం ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ వేగాలని 6 వేగాలను కూడా ఎవరు నియంత్రిస్తారో వారు గురువులు కావాలని చెప్పి అనమాట రూప గోస్వామి వారు. అంటే స్పర్శ వేగం, జీవ వేగం, ఉదరాపస్థ వేగం, ఆకలిని, మాటని ఇవన్నీ నియంత్రించేవాడు, కోరికలు నియంత్రించేవాడు. ఎవరు ఈ 6 వేగాలను నియంత్రిస్తారో వారే గురువులు కావాలని చెప్పేసి అన్నారు అనమాట. ఎందుకు ప్రభుజీ అంటే అన్ని లొచ్చికుంది. ఈ 6 జయించిన తర్వాత ఎవరైనా గురువు కావాలనుకుంటారా? అసలు కావాలనుకుంటారా ప్రభుజీ? ఈ 6 జయించిన తర్వాత అయ్యా నా గురువు కావాలి, మాల కావాలని చెప్పి అనుకుంటారా? ఎవరు అనుకోరు కాబట్టి ఈ నియమాలు పెట్టారు. అంటే గురువు అయినటువంటి వారు ఎవరు కూడా నాకు చాలా మంది శిష్యులు కావాలని, నేను వారి ద్వారా ఫేమస్ కావాలని, లేదా నా శిష్యుల ద్వారా నేను గొప్పవాడిని కావాలని ఇలాంటి భావన అనేటువంటిది లేదు. బాగా పట్టుకోండి. సుహృదం అంటే చాలా అర్థం, ఇంకా చాలా డీటెయిల్స్ చెప్పుకోవచ్చు ఒక్క శ్లోకానికి గురించి కూడా. అంటే ఏమిటి? ఇన్ని నియంత్రించినప్పటికి మాత్రమే ఆ గురువు ఒక స్థానం ఉంది. అయితే ఈ ఒక ప్రవచనం ఒక సందర్భంలో చేసినప్పుడు ఒక ప్రవచనం చేసి అడిగాడు, మరి అదేంటి ప్రవచనం? గురువులు అంటే కనుక ఏ మాత్రం కూడా శిష్యులను కోరుకోరు,
శిష్యుల చేత వారు గొప్పవారు కావాలని చెప్పి కోరుకోరు, తన వెనుక తన అంశంలో ఉండాలని చెప్పి కోరుకోరు. మరి ప్రభుపాద వారు ఎందుకంటే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు, ఇంత పెద్ద శిష్యులు తయారు చేశారు. వారు ప్రభుపాద వారికి శిష్యులు కూడా వందలాది వేలాది మంది కూడా ఎందుకు వారు భక్తులు చేస్తారని చెప్పి అడిగారు. ప్రశ్న కరెక్టే కదండి. బాగా పెట్టుకోండి, ఆచార్య వారు అన్ని సమాధానాలు ఇచ్చిపోతారు. వాళ్ళు అంటారు ఏంటంటే, అయ్యా ప్రభుపాద వారు ఒక సందర్భంలో ఆ సమయానికి సుమారుగా 3000 మంది శిష్యులు అయిపోయారంట. అయిపోయిన తర్వాత వాళ్ళకి అద్భుతమైన లెటర్ రాస్తారు వాళ్ళకి శిష్యులకి, అద్భుతమైనటువంటిది. ఇది భక్త రాఘవ స్వామి మహారాజు వారు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్. అది రియల్ లెటర్. నేను ఇంతమంది శిష్యులని నిజంగా నాకు ఏ విధంగా కూడా శిష్టాష్టకంలో ఉన్నటువంటి ఏంటి ప్రభుత్వ శ్లోకం అది ఇంతమంది చెప్పినటువంటిది, అంటే ఏమిటి? అంటే నా వెనకాల ఏమి జనాలని చెప్పి కోరుకోదంట. ప్రభుపాద వారు రాస్తారు అందులో, అయ్యా నిజంగా యథాతథంగా నా వెనకాల కానీ నా ద్వారా కానీ ఎవరు కూడా నాకు శిష్యులుగా చేసుకోవడం కోసం నేను అమెరికాకు రాలేదు. కేవలం నా గురువుగారు ఉపదేశించారు అని ఆచరించాల్సే ప్రయత్నం వచ్చాను ప్రభుత్వం. ఎవరైనా ఒక వైష్ణవ గురువులు అనేటువంటి వారు శిష్యులుగా స్వీకరిస్తున్నారంటే కనుక అది కేవలం వారి గురు యొక్క ఉపదేశాన్ని ఆచరించడం మాత్రమే కానీ వారి వైభవాన్ని పెంచుకోవడం కోసం మాత్రం కాదు. ప్రభుపాద వారు ఇంతమంది శిష్యులు తయారు చేస్తారంటే కనుక వారి వైభవాన్ని వారి కీర్తిని పెంచుకోవడం కాదు. ఎవరి కీర్తి పెంచడం కోసం ప్రభుజీ? వారి గురువు వారి కీర్తిని పెంచుకోవడం కోసం, ఆ కృష్ణ కీర్తిని పెంచడం కోసం. ఇది లక్షణంలో వచ్చినటువంటి. మూడోది ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కడ వచ్చాం ప్రభుజీ? నాలుగోది ఇంద్రియములు, స్థితేంద్రియములు. ఎస్. ఐదోది ఏంటి ప్రభుజీ? సుహృదం. ఎస్. సుహృదం అంటే ఏమిటి? అందరి పట్ల ప్రేమ కలిగి ఉండటం, సంబంధాన్ని కలిగి ఉండటం. ఏ విధంగా సంబంధాలు చూడండి, బాగా పట్టుకోండి. పెద్దవారి పట్ల ఏ విధంగా ఉంటారు పలానా వారు? దాస్యభావం అంటే ఏ విధంగా ఉంటుంది? తనకంటే పెద్దవారిని, అయ్యో భగవంతుడు నన్ను వినియోగించాడు, ఏ విధంగా? సేవకుడిగా, దాసుడిగా నన్ను ఏర్పాటు చేశాడు. కాబట్టి నేనేం చేయాలి? పెద్దవారికి నేను సేవకుడిగా ఉండాలి. అలా చేయించేవారు ఎవరు? కృష్ణుడు అని చెప్పి భావన. పెద్దవారి పట్ల ఏ సంబంధం, ఏ భావము? దాస్య భావం. తనకంటే హీనైనటువంటి వారు, దీనైనటువంటి వారు అంటే వారి పట్ల ఏ భావము? తండ్రి భావం, పితృభావం. ఓహో, తండ్రి ఏ విధంగా నన్ను కుమారులలో ఒక చిన్నవాడు ఇలా ఉన్నా కూడా వారి స్థితిని బట్టి ఏ విధంగా దగ్గర తీసుకుంటారో ప్రహ్లాద వారు కూడా ఆ విధంగా వారు చూస్తారు. తనకంటే హీనైనటువంటి వారి పట్ల ఏ భావమా? పితృభావం. తనతో పాటు సత్యమానమైనటువంటి వారి భావం ఏ విధంగా ఉంటుంది? సోదర భావం, భ్రాత భావం. భ్రాత అంటే స్నేహము, బాధ్యత. అవునా? అన్నదమ్ముల మధ్య ఉండవలసిన ఏమిటి? స్నేహము, బాధ్యత. అలా ఉంటాయి. ముగ్గురు చెప్పారు. నాలుగోది ఏంటండి? గురువుల పట్ల వారి భావన ఏమిటి? అయ్యా భగవంతుని వారు ఎవరు లేదు, గురువు అని చెప్పాను. ఈ 4 సంబంధాలు తనకంటే పెద్దవారి దాసుడిగా, తనకంటే చిన్నవారికి తండ్రిగా, తనతో వారికి ఏమంటే భ్రాతగా, సోదరుడిగా, గురువుడికి, ఈశ్వరుడిగా, ఈ 4 భావంతో ఉన్నటువంటి వాడు సుహృదుడు అయినటువంటి గుణము వాడు ప్రహ్లాద వారు. ఇది పరిపూర్ణంగా కలిగినటువంటి వారి గుణం. ఎన్ని గుణములు అయినాయి ప్రభుజీ? 5 అయినా 6 అయినా? 5 అయినాయి ప్రభుజీ. తర్వాత ఏంటి ప్రభుజీ గుణము? 6వది అసలైనదా? ఓకే. గౌరవాన్ని ఆశించకపోతుంది. ఎవరి నుంచి కూడా, ఏ సందర్భంలో కూడా, ఎక్కడి నుంచి కూడా ఏం ఆశించకపోవడము? గౌరవాన్ని ఆశించకపోవడం. ఇలా గుణం కలిగినటువంటి వారు మనలాంటి వారు అయితే పర్వాలేదు, పెద్ద విషయం కాదు. తన తండ్రి ఎక్కడ వాడండి? మొత్తం ముల్లోకాలు, ఒక వైకుంఠము, కైలాసం, బ్రహ్మలోకంలో అంతా పరిపాలించాడు. అలాంటి వాడు అంత ఐశ్వర్యం ఉంది, అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, అంత వంశం, బ్రహ్మ యొక్క 5వ వంశము జరిగించినటువంటి వాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు, రూపాలు కలిగినటువంటి వాడు, సౌందర్యం కలిగినటువంటి వాడు. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఎవరి నుంచి ఏ గౌరవాన్ని ఆశించకుండా ఉండేటువంటి గుణం కలిగింది. నాకు మాత్రం అలా లేదండి. నాకు మాత్రం చిన్న ఏమిటి రోజు ఇంత కష్టపడి నేను వచ్చాను అక్కడి నుంచి పెట్రోల్ పోసుకొని, ఏమిటి రోజు చిన్న గౌరవం లేదు, ఏంటి ఒక మాల ఎక్కువ అనేటువంటి గౌరవం నాకు ఉండొచ్చేమో. కానీ ప్రహ్లాద వారు మాత్రం అన్ని కలిగినా సరే ఏ విధమైనటువంటి గౌరవం ఆశించకుండా ఈ గుణమని దయచేసి మెయింటైన్ చేయండి. ఇది గుణమును ఆచరించేయడం అంత ఈజీ కాదండి, ఎవరికి కాదు, అలాంటి వారు కూడా కాదండి. దయచేసి ఇది మన కోసం నిజంగా తెలుసుకోవాల్సినటువంటి గుణం. నిజంగా ఏ గౌరవాన్ని కూడా ఆశించకుండా మన భక్తిని ఆచరించాలనేటువంటిది. అలాంటి భక్తులు ఉన్నారు నిజానికి, మనం నిల్చున్నాం. అలాంటి భక్తులు
అలాంటి భక్తులు ఇంకా గుణము ఇంకొంచెం ఈ రోజు నరసింహస్వామి యొక్క చతుర్దశి రోజున భగవంతుని యొక్క పాదాలు పట్టుకుని వదిలిపెట్టిన ప్రభుజీ ఏ గుణములలో ఈ ఒక్క గుణమైన నాకు ఇవ్వండి, కించిత్ అయినా సరే. దీని పరిస్థితి ఏమిటి ప్రభుజీ? పరిస్థితి ఏమిటి? సాగరమంత గుణము కలిగినటువంటి వారి ప్రహ్లాదం అయితే కనుక ఈ గుణములు ఎవరు వింటారో వారికి బిందు మాత్రమే వస్తుందని చెప్పేసి పరిస్థితి. ఈ రోజు నుంచి అయినా సరే నాకు నేను ఒక ప్రార్థన చేస్తున్నాను భగవంతుని ముందు. అయ్యా ఏ కృష్ణ, హే జనార్దన, హే నరసింహ, నాకు ప్రార్థనటువంటి అనంతమైన గుణంలో కించిత్తైనా సరే నాకు ఇవ్వండి. గుణం ఏ విధమైన గౌరవాన్ని ఆశించకుండా నా భక్తిని నేను కొనసాగించే ప్రయత్నం చేయి. ఆ దృఢ నిశ్చయాన్ని, ఆ యొక్క ఏమిటండి అనుగ్రహాన్ని, అంటే దృఢంగా అలా ఉండేటువంటి గుణము కలిగిన కావాల్సినటువంటి ధైర్యాన్ని, ఆ సంకల్పాన్ని భగవంతుడు నాకు అనుగ్రహించాలని చెప్పి ప్రయత్నం చేయాలి. 6వ గుణం. 7వ గుణం ఏమిటి ప్రభుజీ? దృఢచిత్త. ఏమిటి ప్రభుజీ? ఆశ్రయసేవ పాదరతాం పినశ్వాం ఆదర్శనాం మన్మదాం కరోతువా యదా తదా విదాత రంపటో మత్ప్రాణ నాదస్తు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ శ్లోక? హూ కెన్ ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు? కృష్ణుడే భగవానుడే కాకుండా ఇతర ఏ అన్య దేవతలు ప్రభుజీ వీడియో శిక్షాశకం అందరూ దయచేసి చేస్తారని మీనింగ్ తెలియట్లేదు. దయచేసి ఎవరైనా తీస్తారని ప్రభుజీ ప్లీజ్. జస్టిస్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు టైం తీసుకోవాలి ప్రభుజీ, ఒక 2 నిమిషాలు పర్వాలేదు ప్లీజ్. 8వ శ్లోకం ప్రభుజీ, కన్క్లూజన్ ఆఫ్ మహాప్రభుస్ ఇన్స్ట్రక్షన్స్. సార్ హాస్య సార్, వాట్ ఇస్ ద లాస్ట్ శ్లోక? సేమ్ క్యా? Yeah, yes, correct. శ్రీకృష్ణుడే నాకు ప్రభువు. శ్రీకృష్ణుడే నాకు ప్రభువు. అన్యమైన ప్రభువుని నేను ఎరగను. అతడు తన పరిశాంగములతో నా ఎడ మోటుగా ప్రవర్తించినను లేక దర్శనం ఒసగక హృదయమును కృంగదీసినను అతడే నాకు ప్రాణనాథుడు. నిబంధన రహితముగా అతడే సర్వదా నా ఆరాధనీయుడైన ప్రభువునైనందున దేనినైనను చేయుటకు అతడు సర్వ స్వతంత్రుడు. అంటే నా ఎడ ఆయన ఓ అని చెప్పేసి నన్ను రాతోరాత్ కోటీశ్వరుని చేసినా, రాతోరాత్ నన్ను భికారం చేసినా సరే ఆయనే నాకు ఈశ్వరుడు అని చెప్పి అది అర్థం. ఎందుకంటే ఆయన సర్వస్వతంత్రుడు. సర్వస్వతంత్రుడైనటువంటి వాడు. నా జీవితం లోపల ఏదైనా అనుగ్రహం చేయాలి, అనుగ్రహించబడినా ఎలా తీసుకున్నా సరే ఆయనే నాకు ఈశ్వరుడు అనేటువంటి భావన మన లోపల రావాల్సిన అవసరం ఉందా లేదా ప్రభుజీ? ఈ రోజు ప్రభుజీ ఇంకా మన కోరికల చేత భగవంతుని సంబంధం, నాకు ఆయనకి ఒక వ్యాపార సంబంధమే, ఏదో ఒక రోజు ఆ సంబంధాన్ని తీసి ఒక ప్రేమ సంబంధాన్ని స్టార్ట్ చేయాలి వద్దా ప్రభుజీ? భగవంతుని పట్ల చేయాలి వద్దా ప్రభుజీ? కాలంలో ఇంటుంది ప్రభుజీ. చూడండి, ఆయన కోరికలు ఏది కావాలని ఇస్తాడంట, కానీ ఒకటి మాత్రం ఎంత పెట్టుకుంటాడంట. అభయస్తే ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు, వెనక మాత్రం ఒక చేతి పెట్టుకుంటాడు. అదే పెట్టడానికి ఆయన ప్రేమ. కానీ వీటి కూడా సిద్ధమైపోయేవాడు. దుఃఖమైన సుఖమైన నువ్వే కృష్ణ అన్నవా అయిన వారికి దాస్ అయిపోతాడు కృష్ణుడు. ఈ గుణములు సాధారణమైనటువంటి కాదు. నిజంగా చెప్పాలని కనుక భక్తుల యొక్క లిస్టులో ప్రభుపాద వారు చెప్తారు, ఏమిటంటే బాగా పట్టుకోవాలి. ఈ ప్రహ్లాద్ ఈజ్ ఏ ల్యాండ్ మార్క్ ఆఫ్ ఎ డివోటీ అంటారు అనమాట. అంటే ఇంకా ఈజ్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ ద డివోటీస్ అంటారు అనమాట. అంటే ఒక స్టాండర్డ్, ఒక భక్తుడికి ఎలా ఉండాలో ఒక స్టాండర్డ్ క్రియేట్ చేసిన వారు ప్రహ్లాద్ వారు. స్టాండర్డ్ ఇది. అందరూ లేదు ప్రభుజీ మీరు గోపికలు గొప్పవారంటారు అని చెప్పేసి ఎవరైనా మీరు ఎప్పుడైనా ఏమంటారు ప్రభుజీ బృందావనంలో గోపికలు గొప్పవారు అంటారు. ఇక బృందావనంలో గోపికలు గొప్పవారు ఎందుకంటే వారు ప్రత్యక్షంగా భగవంతుడికి పార్షదులు భూలోకంలో. మరి భూలోకంలో వాళ్ళు వచ్చి ప్రత్యక్షంగా కృష్ణుని చూశారు కాబట్టి, కృష్ణుని చూశారు, వేణుగానాన్ని విన్నారు, వీళ్ళు చూశారు కాబట్టి వారి పట్ల భక్తి వచ్చింది. కానీ ప్రహ్లాద్ వారికి కృష్ణుని చూశారా? ఏంటి ప్రభుజీ? కేవలము శాస్త్రంనే పట్టుకున్నాడు. అందుకే మొదటి గురువులో ఉంటుంది కదా శాస్త్రం. గురువుని పట్టుకున్నాడు, కాదు వారి ఉపదేశాన్ని. అవునా? అంటే చూడండి, ద ల్యాండ్ మార్క్ ఆఫ్ ఎ డివోషన్. ఒక స్టాండర్డ్ ఏ విధంగా ఉండాలి డివోట్ అనే దానికి సెట్ చేయడంలో ఫస్ట్ ఉన్నటువంటి వారు. అందుకంటారు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ ద డివోటీస్ అంటారు. మహాప్రభు వారు కూడా ఇద్దరు కథలు ఎప్పుడు చెప్తుంటారు అనమాట. బెస్ట్ డివోటీస్ ఆఫ్ భాగవతం అంటారు అన్నమాట. ఎవరు వారు? ఒకరు, రెండు ధ్రువుడు. అందరూ ప్రాంత వారి గుణములు విశేషమైనవి. 6వ గుణం ఏంటి ప్రభుజీ?
దృఢచిత్తమే. ఎనిమిదవది ఏంటి ప్రభుజీ? సత్యవ్రతం అంటే ఏంటి? ఏదైనా భగవంతుని ముందు సంకల్పం చేస్తే ఏం చేయాలి? ప్రభుత్వాలైనటువంటి వాళ్ళు చేస్తారు, మనం ఎలా అవుతాం? వాళ్ళు చేస్తారు, మనకెందుకు కనపడడానికి లేదండి, మనం చేయడం కోసం లేదు శిక్షణ అంతా కూడా. కాబట్టి మన జీవితంలో ఏదైనా భగవంతుని ముందు ఏదైనా ఒకటి అనుకుంటే అది చేయడానికి సంపూర్ణంగా ప్రయత్నం చేయడం కూడా. ఇవి 8 గుణములు. ఈ గుణములన్నీ కూడా చెప్పి వారు ఏమంటారంటే కనుక, అయ్యా ఇన్ని గుణములు నీకు ఎలా కలిగాయి అంటే కనుక ఒకే ఒక కారణం చేత కలిగాయి. ఏమిటా కారణము? వాసుదేవ భగవతే యస్య నైసర్గిక రతి. అంటే భగవంతుడు ఎవరు? ఆ వాసుదేవుడు అనేటువంటి భావన చేసుకొని వారి పట్ల సహజమైనటువంటి భక్తి జరిగింది కాబట్టి ఇన్ని అధిష్టాన దేవత అవుతున్నారు ఈ గుణములకి వాళ్ళందరూ కూడా వీరిలో వచ్చేసి నివాసం అన్నారయ్యా. కాబట్టి మనలోనూ ఆ యొక్క భక్తి గుణములు అనేది రావాలంటే కనుక ఏం కావాలండి మనకి? భగవంతుడు ఎవరైనా ఒప్పుకోవాలి, వాసుదేవుడే, ఆ శ్రీహరే భగవంతుడు చెప్పేసి అంగీకరించి వారి పట్ల నాకు ప్రేమపూర్వకమైన సంబంధాన్ని గుర్తించి ఆ భక్తిని ఆచరించేందుకు ప్రయత్నించాలి. ఇలా చేసే క్రమంలో 8 గుణములు కాదు, ఈ 8 గుణములు ఉంటే వారి యొక్క వ్యవహారం ఎలా ఉంటుందో నెక్స్ట్ చాప్టర్ ఇంకో సందర్భంలో ట్రై టు డిస్కస్. ఇన్ని గుణములు ఉన్నటువంటి ప్రజల వారి లైఫ్ స్టైల్లో అంటే వారి దైనందిక జీవితంలో ఎలా ఉంటుంది వారి యొక్క వ్యవహారం అనేది మరో క్లాస్ తెలుసుకుందాం. ఇలా ఉన్నటువంటి వారు 3వ క్లాస్లో వారు ఎలాంటి ఉపదేశాలు ఇస్తారు? ఈ గుణములు కలిగి ఉండి చక్కటి ఆచరణ ఉండి వారి ఉపదేశాలు ఎలా ఉంటాయో అందులో భాగవతం చెప్పబడింది. ప్రవర్తనను అర్థం చేసుకుంటే 3 స్థాయిలు అర్థం చేసుకోవాలి: వారి గుణములు, వారి ఆచరణ, వారి ఉపదేశాలు. These are the 3 factors which we have to learn from the story of Prahlad. Qualities and ఆచరణ, మూడోది ఏంటి ప్రభుజీ? ఉపదేశాలు, ఇన్స్ట్రక్షన్స్. ఈ 3 కూడా మనకు తెలిసినటువంటి ప్రయత్నం చేద్దాం. మరొక సందర్భంలో మిగతా కూడా తెలిసినటువంటి ప్రయత్నం చేద్దాం. ఈనాడు 1 గంట 10 నిమిషాలు తీసుకున్న సమయం దయచేసి అందరూ కూడా లేదా భావించకండి. ఇంకా బాగా అఫ్కోర్స్ అనుకున్నాను, బట్ టైం కూడా అయిపోయింది. ఉగ్రం వీర మహావిష్ణువు అందరికి టైం ఉంటే చేయండి. ప్రత్యేకించి నరసింహస్వామి యొక్క అనుకోని ఓకే. ఈ రోజు అందరికి కూడా తీసుకోవాల్సింది దక్షిణాదిన అందరికీ ఒక చక్కటి సాంప్రదాయ పెద్దలు ఇస్తారు. నరసింహస్వామి యొక్క చతుర్దశి నాడు సంధ్యా సమయం తర్వాత పానకాన్ని భగవంతునికి నైవేద్యంగా సమర్పించి స్వీకరించాలి. అయితే శాస్త్రంలో మాత్రం 16 రకాల పదార్థాలు వేసి చేయాలన్నారు అన్నమాట. అసలు ఈ పదార్థాలు వేయలేదు. అంటే బెల్లం, నీళ్లు, దాల్చిని, తర్వాత శొంఠి వేసాయి, తర్వాత మేము చూసిన జాజికాయ, జాపత్రి, ఇలా 16 రకాలతో చేయాలని అనిపిస్తుంది. కానీ మన ప్రేమ లేదా మన భగవంతుడే కాబట్టి మనకు వీలైనటువంటి దాంతో చక్కగా ప్రేమపూర్వకం చేసాం. చక్కగా భగవంతుని నైవేద్యంగా సమర్పించి పానకం స్వీకరించి తర్వాత ప్రసాదాలు స్వీకరించి ఈనాటి యొక్క